విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. క్రీస్తు యేసునందు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా దేవ, ఈ 4వ దినాన మీ పిల్లలముగా మీ మాటలు ఆలోచించడానికి మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేసి మీ సన్నిధాన వర్తనులుగా మమ్మల్ని అందరినీ నిలువబెట్టి తండ్రి, విలువైన మీ జ్ఞానవాక్కుల లోతులలోనికి ప్రవేశించడానికి మీరు మాకు చేస్తున్న సహాయాన్ని బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. దయగలిగిన మా దేవ, అనేక మంది మీ పిల్లలను ఇక్కడి వరకు తోడుకొని వచ్చారు. శక్తివంతమైన మీ మాటల్ని మా సహోదరులందరి ద్వారా వినిపింపజేస్తున్నారు తండ్రి. మీ సత్యవాక్యమును మరి ఒకసారి మీ పిల్లలకు బోధించడానికి సిద్ధపడి ఉండగా జ్ఞానమును వివేకమును కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మెండుగా ప్రసాదించండి తండ్రి. మీ పిల్లలు కేవలం వినివారు మాత్రమై ఉండి తమ్మును తాము మోసగించుకుని విత్తబడుతున్న వాక్యాన్ని దుష్టునికి అప్పగించకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై అనేకులను ఆలోచింపజేయవారై ఉండునట్లు సహాయం చేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వల్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి ఆయన యొక్క జ్ఞాన సంగతులు వినటానికి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఈ విధంగా మరలా మనందరం కూడుకుని ఆయన మాటలు వినే అవకాశాన్ని ప్రసాదించినందుకు హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, వాక్యమే మన పాదములకు దీపము, వాక్యమే మనకు వెలుగు, వాక్యమే సమస్తాన్ని కలిగించిన శక్తి గలది, వాక్యమే మీ ఆత్మలను రక్షించే శక్తి గలది. ఆది అందున్న ఆ వాక్యమే దేవుడైన ఆ వాక్యమే ఈ జీవునికి మార్గదర్శకుడు, ఆ వాక్యమే సమస్తానికి ఆధారభూతుడు. ఆ వాక్యము లేనినాడు మానవుని మనుగడే లేదు. అంత గొప్ప శక్తివంతమైన వాక్యాన్ని దేవుడు మనందరి చేతులకు ఇచ్చి ఈ వాక్యం మీదనే మీరు ఆధారపడాలి, ఈ వాక్యాన్నే మీరు విశ్వసించాలి, ఈ వాక్యం ద్వారానే మీకు విశ్వాసం కలగాలి, ఈ వాక్యాన్నే మీరు నమ్మాలి, ఈ వాక్య ప్రకారంగా మీరు జీవించాలి, ఈ వాక్యమే మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మారిపోవాలి, ఈ వాక్యం మీకు ఊపిరి కావాలి, ఈ వాక్యం మీ జీవనాడులకు స్పందన తీసుకురావాలి, ఈ వాక్యమే మీ బ్రతుకులో దిశానిర్దేశాలను ఏర్పాటు చేయాలి. ఈ వాక్యం మిమ్మల్ని అందరినీ ఒక మహాలోకానికి నడిపించే నాయకుడు కావాలి. ఇంత గొప్పగా వాక్యంతో మీరు మమేకమైపోవాలి అని దేవుడు మనకి చెబితే ఈరోజు ఆ సత్యవాక్యాన్ని అనేక మంది విడిచిపెట్టేశారు. ఈరోజు క్రైస్తవ్యం ఆ వాక్యాన్ని వదిలేసింది. వాక్యాన్ని వదిలేసి ఆ వాక్యాన్ని పరిపూర్ణం చేయటానికి దేవుడు ఏ సూచక క్రియలనైతే ముందుగా ఏర్పాటు చేశాడో ఆ సూచక క్రియల మీద, ఆ అద్భుతాల మీద, ఆ మహత్కార్యాల మీద దృష్టి పెట్టింది. వాటికంటే గొప్పదైన వాక్యాన్ని మాత్రం విడనాడింది. అసలు అవేవి మార్గదర్శకాలు కావు, అవేవి మనకి ఉపయోగకరమైనవి కావు, అవేవి మనకు ప్రమాణాలు కావు అని ఎంత మొత్తుకుంటున్నప్పటికీ అసత్యాన్ని ఆశ్రయించేవాళ్ళు దానిని వినరు. ప్రియులారా, వాక్యం పరిపూర్ణమైన తర్వాత కళ్ళతో చూడటానికి ఏది ఉండదు. వాక్యం పరిపూర్ణమైన తర్వాత కళ్ళ ముందు కనబడేది ఏది ఉండదు. కళ్ళ ముందు జరిగించి చూపించి నమ్మించటానికి దేవుడేమీ ఆలోచన కలిగి లేడు.
అంతా వాక్యమే, ప్రతిదానికి వాక్యమే, అడుగడుక్కి వాక్యమే. ఆత్మ రక్షింపబడాలంటే వాక్యమే. అంత ఖచ్చితంగా చెబుతుంటే చాలామంది లేదు 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 లేదు, ఇంకా అద్భుతాలు, ఇంకా సూచక క్రియలు, ఇంకా మహత్కార్యాలు, మా దగ్గర వరాలు, ఇలా ప్రజల్ని మోసగిస్తూ పబ్బం గడుపుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ చెక్ పెట్టాలి అంటే ముందు ప్రజల్లో చైతన్యం రావాలి. ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకోగలిగే స్థాయి మన మనసుకు ఉండాలి. అది లేని నాడు మోసపోయేవాడు ఉంటాడు, మోసం చేసేవాడు ఉంటాడు. మీకు ఎప్పుడూ చెప్తుంటాను, మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడు. ముల్లోక మహాయోధుల్లో అదొక పాట. ఎన్ని పాటలు వస్తే ఏం ఉపయోగం అండి, వీళ్ళ బాట మాత్రం మారదు. అదే బాటలో పోతున్నప్పుడు ఎన్ని పాటలు వస్తే ఏం ఉపయోగం, ఎన్ని పాటలు రాస్తే ఏం ఉపయోగం. వాళ్ళ జీవితాలు మారనప్పుడు ఎన్ని ప్రసంగాలు చేస్తే ఏం ఉపయోగం. కానీ తప్పదు కదండి, గుర్రం గుడ్డిదైనా దాన తప్పదన్నట్టు వీళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాక్యం ప్రకటించడం తప్పదు. ఎందుకంటే ప్రభువురు కూడా కదా, నువ్వు ఎందుకు ప్రకటించలేదురా నాయన అని అడుగుతాడు. సో వాడు వినినను వినకపోయినను ప్రకటించవలసిన బాధ్యత మనందరి భుజస్కంధాల మీద మోపబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఎవరో ఒకరు మాత్రం రియలైజ్ అవ్వకుండా ఉండరులేండి. మోసపోయే వాళ్ళు అందరూ మోసపోయేవాళ్ళుగా ఉన్నప్పటికీ ఎవరో ఒకరు రియలైజ్ అవుతారండి. ఎవరో ఒకరు, ఆ ఒక్కరి కోసమే ఈ తపన, తాపత్రయం. చేపలు పట్టేవాడు బోధులో వలేసినప్పుడు నత్తలు, చెత్త, చెదారం, పాములు అన్నీ పడతాయండి. విసుక్కోడండి. ఆ చెత్త మధ్యలో ఒక చేప అయినా ఉండకపోద్దా అన్న ఆశ, ఆ చెత్త మధ్యలో ఒక బొమ్మిడి అయినా పడకపోద్దా అని ఆశ. ఆ ఆశతో జాగ్రత్తగా వెతుక్కుంటాడు. చెత్తంతా వలక పట్టేసి తర్వాత దాన్ని బాగు చేసుకోవడానికి బోల్డ్ అంత టైం పడుతుంది. సరే, పట్టినప్పటికీ ఆ ఒక్క చేప దొరికిందన్న ఆనందంతో సంతోషంగా వెళ్ళిపోతాడు. ఈరోజు కూడా మహాకార్యక్రమాలు, మహాసభలు ఈ విధంగా నిర్వహిస్తున్నామంటే ఆ ఒక్క చేప కోసం. ఎవరో ఒకరు వెలిగింపబడకపోతారా? ఎవరో ఒకరు అసత్యాన్ని విడనాడి సత్యంలోనికి రాకపోతారా? ఎవరో ఒకరు మేల్కొనకపోతారా అనేదే ఆశ. ప్రియులరా, అలాని మన దగ్గర ఏదో ఆధారం లేకుండా మనం ఏదో నిరూపించలేని నిస్సత్తువలో ఉండి ప్రసంగాలు చేస్తున్నాం అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా 100% ఎవడు ఎటు పక్క నుంచి రాలేని విధంగా శత్రువులకు అడ్డుకోటలు కడుతూనే ముందుకెళ్తున్నాం. అయినప్పటికీ కొంతమంది చీకట్లో సంచరించేటువంటి పురుగులకు వెలుగు విలువ తెలీదు. అవి చీకటి జీవులు, నిశాచరులు అంటారు వాళ్ళని. అర్థమవుతుందా? ఏమంటారు? నిశాచరులు. వాళ్ళు ఇక వెలిగింపబడరు. కానీ ఎక్కడో ఎవడో ఒకడు ఉంటాడు, వాడి కోసమేనండి తపన. అయితే ప్రియులరా, మిమ్మల్ని చరిత్రలోనికి తీసుకెళ్తాను. యెరూషలేములో చరిత్ర కలిగినటువంటి ఆ ప్రాంతంలో పూర్వకాలం నుండి జరిగినటువంటి ఎన్నో వాస్తవాలు, చరిత్రతో మమేకమైపోయినటువంటి ఎన్నో వాస్తవాలు, వాటిని ఆలోచిస్తే కొన్ని అద్భుతాలు మన కళ్ళ ముందు కదలాడతాయి. ఆ అద్భుతాలు ఏంటి అని ఆలోచనలో పడితే వాక్యమే ఆ అద్భుతాలను మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తుంది. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో, క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దం గుర్తుపెట్టుకోండి. 8వ శతాబ్దంలో రాజుల పరిపాలన జరుగుతున్నటువంటి కాలంలో వర్షపు నీరు నిల్వ చేయటానికి యెరూషలేములో ఆ పట్టణపు మధ్యలో, చివర కాదండి, పులిమేరల్లో కాదు, పట్టణపు మధ్యలో ఒక రిజర్వాయర్ నిర్మించారు ఆ రోజుల్లోనే. అర్థమవుతుందా? వర్షపు నీరంతటిని నిలువ చేసి ఆ నీటిని వాళ్ళ అవసరాలకు వాడుకోవటానికి గాను, అవసరాలకు ఉపయోగించుకోవడం కోసం గాను ఒక రిజర్వాయర్ని నియమించారు. ఎప్పుడు నియమించారు? ఇది 8వ శతాబ్దంలో నిర్మించారు ఆ రిజర్వాయర్ని. అది పట్టణపు మధ్య భాగంలో ఉండేది. దాని పేరే బేతెస్తా.
బేతెస్తా కోనేరుగా పిలువబడింది. తర్వాతి కాలంలో చాలామంది రాజులు పరిపాలన చేస్తున్నప్పుడు దాని చుట్టూ గోడలు కట్టించడం. హేరోదు కాలంలో కూడా పట్టణపు గోడలు, దాని చుట్టూ గోడలు కట్టించాడు హేరోదు కాలంలో కూడా. అది 8వ శతాబ్దం నుంచి ఆ కోనేరు యెరూషలేములో ఉంది. అది గొర్రెల ద్వారానికి ఆవల ఉండేది. ఇందుకే గొర్రెల ద్వారానికి ఆవల ఉన్నటువంటి బేతెస్తా కోనేటిని ఎందుకు వాడేవారంటే, మొదటిగా వాళ్ళ వనరులకు, అంటే వాళ్ళు ఆ నీటిని ఉపయోగించుకుని వాళ్ళ కనీస అవసరాలు తీర్చుకోవడం కోసం, వాళ్ళ స్నానాలకి, వాళ్ళకి కావలసినటువంటి వంట అవసరాలకి, లేదా పాత్రలు శుభ్రం చేసుకోవడానికి రకరకాల కారణాల నిమిత్తం ఆ వాటర్ని యూజ్ చేసుకునేవారు. అది వర్షపు నీటిని, అలాగే పక్కనే ఉన్నటువంటి కిద్రోను వాగు, సిలోయము కోనేరు, ఇవన్నీ కూడా ఆ విధంగా నిర్మించినవే. హిజ్కియా కాలానికి వచ్చేసరికి వాటిని బాగా డెవలప్ చేశాడు. ఆ సిలోయము కోనేరు కానివ్వండి, చాలా లోతైన సొరంగ మార్గం అండి అది. నిజంగా సొరంగంలో వెళుతుంటే ఒక రకంగా భయం కూడా అనిపిస్తుంది. నీళ్లు మనకు కనబడవు కింద ఉన్నట్టు. ఆ సొరంగంలోకి దిగితే నీళ్ళు అసలు కనబడవు. ఒక మనిషి మాత్రమే వెళ్ళగలిగేటువంటి అతి ఇరుకైన సొరంగం. చాలా దూరం ఉంటుందండి అక్కడ నుంచి. నేను కొంత దూరం వెళ్ళాను కానీ ఇంక అక్కడ నుంచి మొలలోతు నీళ్ళు వచ్చేస్తాయి. ఇంక అక్కడ నుంచి వెళ్ళలేము. భయం అనిపిస్తుంది. ఎందుకంటే లోపల ఏముంటుందో మనకు తెలియదు. ఒక పక్క రాతి కొండ, ఒక రాతి గోడలు ఉంటాయి, రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ల మధ్యలో నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. సిలోయము కోనేరు చాలా లోతుగా ఉంటుంది. ఇక బేతెస్తా కోనేరు, ఈ కిద్రోను వాగు, దీనికి సంబంధించి వీటన్నిటికీ కూడా లింక్ కలిపిన వాడు హిజ్కియా. అతనికంటే ముందే ఈ డెవలప్మెంట్, అంటే వర్షపు నీరుని నిల్వ చేసి రిజర్వాయర్లుగా ఉపయోగించుకోవాలి అనే భావాలు ఆ పట్టణపు ప్రజల్లో కలిగాయి. వాటిని వాళ్ళు కేవలం వాళ్ళ సొంత అవసరాలకు వాడుకునేవారు. అది ఇంకెక్కడికి ప్రవహించదండి. పట్టణం మధ్యలో ఉంటుంది ప్రియులారా. అది ఎక్కడికి ప్రవహించదు, పట్టణం మధ్యలో ఉంటుంది. ఆ పట్టణం మధ్యలో ఉంటున్నటువంటి ఆ బేతెస్తా కోనేరు చరిత్ర మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కొంతకాలానికి గొర్రెల కాపరులు తమ గొర్రెలకు నీళ్లు పెట్టడానికి అక్కడికి నడిపించేవారు. గొర్రెలను కడగడానికి కూడా దాన్ని వాడేవారు. మనం కూడా చూడండి, మన ఊళ్ళో ఊర చెరువులు ఉంటే గేదెలు గడిగేవారు. ఇది వరకు గేదెలు నీళ్లు తాగడానికి, గేదెలు గడగడానికి ఊర చెరువులు ఉపయోగించుకునేవారు. అదేవిధంగా అక్కడ కూడా గొర్రెలను గడగడానికి, గొర్రెలకు నీళ్లు పెట్టడానికి ఈ బేతెస్తా కోనేరు అనేది ఉపయోగపడేది. తదుపరి కాలానికి వచ్చేసరికి సహజ సిద్ధంగా అందులో కొన్ని గుహలు ఏర్పడ్డాయి. ఆ వాటర్ డౌన్లోనికి దిగటం వల్ల, ఆ ఎత్తైన ప్రాంతం అండి, యెరూషలేం అంటే కొండ మీద కట్టబడిన పట్టణం, మీ అందరికీ తెలుసు. ఈ బేతెస్తా కోనేరు అనేది కొంచెం డౌన్లో ఉంటుంది. స్టేజ్ చూసారా, హైట్లో ఉంది. మీరు ఎక్కడున్నారు? డౌన్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు అలాగ పోస్తే ఎటు వస్తాయి? కిందకే వస్తాయి. నీరు పల్ల మెరుగు, నిజం మాత్రం మీరు ఎరగరు, దేవుడే ఎరుగు. ఆ పల్లపు ప్రాంతానికి నీళ్లు ప్రవహించేటువంటి టైంలో కొన్ని సహజ సిద్ధమైనటువంటి గుహలు ఏర్పడ్డాయండి. ఇప్పటికీ ఆ గుహలు అలానే ఉన్నాయి, విచిత్రంగా చిత్రంగా ఉంటాయి, సహజ సిద్ధంగా ఏర్పడేవి. నిజం. ఇప్పుడు బొర్రా కేవ్స్కి మనం వెళ్ళామనుకోండి, అరకులోయ దగ్గర ఉన్న బొర్రా కేవ్స్, ఆ రాళ్ళు సహజ సిద్ధంగా పైకి ఎదిగిపోయినటువంటి రాళ్ళు. ఆ రాళ్ళు ఎలా పైకి ఎదిగాయి, రాళ్ళు ఎదగడం ఏంటండి అనే ఆలోచన మీకు వస్తే, పైనుంచి చుక్కలు చుక్కలుగా నీళ్ళు ఎప్పటికీ పడతా ఉంటాయి. మీరు కావాలంటే బొర్రా కేవ్స్కి వెళ్ళి చూడండి. చుక్కలుగా నీళ్లు పైనుంచి పడతా ఉంటాయి. ఎప్పుడైతే నీళ్లు పైనుంచి పడతా ఉన్నాయో, కింద నుంచి ఒకటి, పైనుంచి ఒకటి, ఒక మొనలా మొలుచుకుంటూ వచ్చి ఆ రెండు ఏమైపోతాయి, కలిసిపోయి ఒక స్తంభం మాదిరిగా ఏర్పడుతుంది. ఇది సహజ సిద్ధంగా జరిగేది. ఇది జరగడానికి కొన్ని వందల సంవత్సరాలే పడుతుంది. అలాగే ఎప్పుడైతే నీళ్లు ఆ కోనేరులోనికి, ఆ లోపలి భాగంలోనికి ప్రవహించడం అనేది మొదలైందో, సహజ సిద్ధంగా కొన్ని గుహలు ఆ రాళ్ల మధ్యలో ఏర్పడ్డాయి. ఎప్పుడైతే సహజ సిద్ధంగా ఆ రాళ్ల మధ్యలో గుహలు ఏర్పడ్డాయో, క్రమక్రమంగా ప్రజలు వాటిలో స్నానాలు కూడా చేయటానికి అలవాటు పడ్డారు. స్నానపు కొలనులుగా ఆ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గుహలు మార్పు చెందాయి. మీరు ఒకసారి స్క్రీన్ మీద కొన్ని ఫొటోస్ చూడండి. స్క్రీన్ మీద మీకు ఫోటోలు కనబడుతున్నాయి చూడండి, అందులో నేను కూడా కనబడతాను. విడిగా తీయడానికి నాకు అవకాశం లేదు కదా, మరి నేను వెళ్ళినప్పుడు తీసుకున్నవి. ఏమండి, మీరు చూస్తున్నారు కదా, నేను ఎక్కడైతే నిలబడ్డానో అదే బేతెస్తా కోనేరు. నేను నిలబడిన ఫొటోస్ కనబడుతున్నాయి మీకు. ఎక్కడైతే నేను కనబడుతున్నానో అది బేతెస్తా కోనేరు. ఈ బేతెస్తా కోనేరు నా వెనక చూడండి, చిన్న చిన్న గోతుల్లాగా, గుహల్లాగా మీకు కనబడుతూ ఉంటాయి.
చిన్న చిన్న గోతుల్లాగా గుహల్లాగా మీకు కనబడుతూ ఉంటాయి. అవి సహజ సిద్ధంగా ఏర్పడినవి. ఇప్పుడైతే ప్రయాణికులు అనకూడదు, ఎవరు యాత్రికుల రద్దీ ఎక్కువైంది కాబట్టి కొన్ని బారికేడ్లు అయ్యి నిర్మించారు అక్కడ. అందుకని కొన్ని మీకు బారికేడ్లు కనబడుతున్నాయి. పూర్వకాలంలో అంతా రాతి కట్టడమే. అవన్నీ ఇప్పుడు ఇనప ముక్కలుగా కనబడేవన్నీ ఇప్పుడు పెట్టేవి. పూర్వకాలంలో ఇనప రాడ్స్ అవి ఏవి లేవు. అవన్నీ కూడా రాతితో చేయబడినవి. ఇప్పుడు ఈ బేతెస్దా కోనేరు ప్రాంగణం అంతా ఎలా ఉంటుందంటే పట్టణం మధ్యలో ఉంటుందండి, ఊరి మధ్యలో ఉంటుంది, యెరూషలేం మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుందంటే లోపలికి దిగి ఒక సహజ సిద్ధమైన గుహలో స్నానం చేసి మరలా వాళ్ళు ఏర్పరచుకున్న మెట్ల గుండా పైకి ఎక్కిపోవాలి. ఇంకా లోపలికి వెళ్ళిపోతే మనిషి బ్రతకడండి, చచ్చిపోతాడు. ఎందుకో తెలుసా? దాని లోతు సుమారుగా 13 మీటర్లు. అంటే దాని ఎత్తు ఎంత అనుకుంటున్నారు? ఇంచుమించుగా అడుగుల లెక్కలో అయితే సుమారుగా 40 అడుగులు. సుమారు 40 అడుగుల లోతు అండి. 40 అడుగుల లోతు అంటే మనిషి బతుకుతాడా? 40 అడుగుల లోతు ఇంచుమించుగా. అంటే ఇప్పుడున్నది, ఇప్పుడు కొంత పూడిపోయింది, అలా ఆల్రెడీ పూడికి ఏర్పడిపోయింది. ఇప్పుడు 100 సంవత్సరాలు అయిపోతుంది కదండి, కొంత పూడికి ఏర్పడిపోయింది. ఇక లోపలికి వెళ్ళిపోతే ఇంకా ఆ రోజుల్లో ఎంత లోతు ఉండేదో తెలియదు. మరి ప్రస్తుతానికి ఉన్న లోతు అయితే 40 అడుగులు. లోపలికి వెళ్తే భయం పడుద్దండి. అమ్మో ఇంక వెంటనే పైకి ఎక్కిపోవాలనిపిస్తుంది. ఆ మెట్లు ఇనప మెట్లు ఏర్పాటు చేశారు, ఇప్పుడైతే రైలింగ్ కిందకి ఏర్పాటు చేశారు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మో భయం అనిపిస్తుంది, అంత లోతైన ప్రాంతం. ఈ సహజ సిద్ధంగా ఏర్పడిన చోట స్నానాలు చేసేవారు. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ బేతెస్దా కోనేరు క్రీస్తు పూర్వం ఎప్పుడు ప్రారంభమైంది? 8వ శతాబ్దం. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం. క్రీస్తు శకం 1 శతాబ్దానికి మొదటి శతాబ్దానికి వచ్చేసరికి ఈ కొలనుకి ఒక ప్రత్యేకత ఏర్పడింది. అంతకు మునుపు ఏంటి? 8వ శతాబ్దం నుంచి ఆ కొలనుకి ప్రత్యేకత లేదు. అది గమనించాలి. మొదట 8వ శతాబ్దం నుంచి ఆ కొలనుకి ఎలాంటి ప్రత్యేకత లేదు. మీరు చూసిన కొలనుకి ఎప్పుడు ఏర్పడింది? మొదటి శతాబ్దానికి వచ్చేసరికి. ఇంతకీ మొదటి శతాబ్దానికి వచ్చేసరికి అంటే ఎప్పుడు అనంటే క్రీస్తు ప్రభువు వారు బెత్లెహేములో జన్మించబోతున్నారు అనటానికి ముందుగా సుమారుగా ఒక 20-30 సంవత్సరాల ముందు నుంచి అక్కడ ఒక ప్రత్యేకత సంతరించుకుంది. గమనించాలి జాగ్రత్తగా. ఇంకొక 20 ఏళ్లలోనో ఇంకొక 10 ఏళ్లలోనో ప్రభువు పుట్టబోతున్నాడు అనగా, అంతకు మునుపు కాదు. ప్రభు ఈ లోకానికి అనగా యెరూషలేము పరిసర ప్రాంతాలలోనికి రాబోతున్నాడు. బెత్లెహేం అంటే యెరూషలేముకి అత్యంత సమీపంగా ఉన్నటువంటి ప్రాంతం, దావీదు పట్టణం బెత్లెహేము. ఈ బెత్లెహేములో ప్రభు పుట్టబోతున్నాడు అనేది డిసైడ్ అయిపోయిన టైంలో, ఇక టైం దగ్గర పడుతుంది అనే టైంలో, ప్రభు పుట్టడానికి ఇక టైం దగ్గర పడుతుంది అనే టైంలో ఆ కొలనుకి ఒక ప్రత్యేకత ఏర్పడింది. ఆ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడగలిగితే యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేముకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర, ఈ గొర్రెల ద్వారం అనేది మీ అందరికీ తెలుసు కదా. యెరూషలేముకి చాలా ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాల్లో గొర్రెల ద్వారం ఒకటి. గొర్రెల ద్వారం అని ఎందుకని ఎవరంటే, గొర్రెల కాపర్లు తమ గొర్రెలను తీసుకొచ్చి ఇదే కొలంలో ఏం పెట్టేవారు? నీళ్లు పెట్టేవారు, గొర్రెలను కడిగేవారు. సో గొర్రెలు యెరూషలేములో ఆ ద్వారం గుండానే ప్రవేశించేవి. ఎందుకు ఆ ద్వారం గుండానే ప్రవేశించేవి? నీళ్లు తాగి మందలకి నీళ్లు పట్టించేసి దొడ్డిలోనికి తోలుకొని పోయేవారు అన్నమాట. సో ఇంక ఏ మార్గం గుండా రావడానికి వీల్లేదు. ఎందుకంటే కొలను ఎక్కడుంది? గొర్రెల ద్వారంగా పిలువబడుతున్న ద్వారానికి ఆవలుంది. కాబట్టి నేరుగా గొర్రెల ద్వారంలోనికి వచ్చి అక్కడ గొర్రెలకు నీళ్లు పెట్టేసుకుని తీసుకెళ్ళి ఎక్కడ కట్టుకునేవారు? దొడ్డిలో కట్టేసుకునేవారు. కాబట్టి క్రమక్రమంగా ఆ ద్వారానికి ఏ ద్వారం అని పేరు వచ్చేసింది? గొర్రెల ద్వారము అని పేరు వచ్చేసింది. గొర్రెల ద్వారము అని పేరు రావడానికి కారణం కూడా ఏది? ఈ బేతెస్దా కోనేరే. రైట్. ఇప్పుడు చూడండి, గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు.
గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతెస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపాలు ఉన్నాయి. దానికి ఎన్ని మంటపాలు ఉన్నాయి? 5 మంటపాలు ఉన్నాయి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి, ఇది అద్భుతం, 8వ శతాబ్దం నుంచి క్రమంగా జరుగుతున్న కార్యక్రమం కాదు ఇది. 8 క్రీస్తుకు పూర్వం 800 సంవత్సరాలకు మునుపే ఏది ఉంది? బేతెస్తా కోనేరు ఉంది. దాన్ని అప్పుడే నిర్మించేశారు. ఎన్ని సంవత్సరాల ముందు? క్రీస్తుకు పూర్వం 800 సంవత్సరాల ముందే. అంటే దావీదు గారి అనంతరం, దావీదు గారి, సొలొమోను గారి అనంతరం బేతెస్తా కోనేరు అనేది నిర్మించబడింది. అక్కడ యెరూషలేములో దావీదు గారు ఉన్నప్పుడు అది లేదు. తర్వాతే అది డెవలప్ చేయబడింది, ఒక రిజర్వాయర్గా మారింది. ఆ తర్వాత ఈ బేతెస్తా కోనేరుకి ఏ ప్రత్యేకత అప్పట్లో లేదు. ఎప్పటి వరకు లేదంటే ఇక కొంతకాలానికి క్రీస్తు భూమి మీదకు రాబోతున్నాడన్నంత వరకు లేదు. ఒక 20 ఏళ్లకి ప్రభువు పుట్టబోతున్నాడు అనేంత వరకు కూడా అసలు ఆ కోనేరుకి ఎలాంటి ప్రత్యేకత లేదు. అదొక మామూలు మన ఊర చెరువు లాంటిది. లేకపోతే మన ధవళేశ్వరం బ్యారేజ్, ధవళేశ్వరం అంత ఉండదులేండి, దాంతో పోల్చకూడదు. చాలా చిన్నది. అంటే చిన్నదంటే మన సభా ప్రాంగణపు ఈ గ్రౌండ్ ఎంతైతే ఉందో ఇంచుమించుగా అంత ఉంటుంది. ఈ గ్రౌండ్ మొత్తం ఎంత ఉందో ఇంచుమించుగా అంత ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏం సంతరించుకుందంటే సడన్గా దేవదూత రావడం మొదలెట్టింది. ఇశ్రాయేలీయులకు అర్థం కాల. సడన్గా దేవదూత వచ్చి ఆ నీళ్ళని కలకలం చేస్తుంటే ఎవడో చూశాడు. ఎవడో చూసి అసలు కాసేపు నిశ్చేష్టుడైపోయి మెల్లిగా ఆ కొలనులో కాలు పెట్టాడు. ఏదో జరిగింది ఇక్కడ అని. చరిత్ర ప్రకారంగా ఆలోచిస్తే మొదట కాలు పెట్టినవాడు ఒక కుష్ఠరోగి. ఎప్పుడైతే ఒక కుష్ఠరోగి అరే ఏదో జరిగింది ఇక్కడ, ఈ కొలనులో ఏదో కదిలింది, ఎవరో ఒక అదృశ్య శక్తి, ఒక వెలుగు లాంటి శక్తి, ఒక దేవదూత లాంటి వాడు వచ్చాడు, ఈ కొలనులో నీళ్లు కదిలించాడని చెక్ చేయటానికి ఎప్పుడైతే ఆ కొలనులో దిగాడో అతను కుష్ఠు వ్యాధి మాయమైపోయింది. షాక్ అయిపోయాడు. ఒళ్ళు చూసుకుంటున్నాడు, కాళ్ళు చూసుకుంటున్నాడు, చేతులు చూసుకుంటున్నాడు. అసలు ఎక్కడా కూడా ఆ ఒక్క కుష్టు కురుపు కూడా లేకుండా పోయింది. ఒక్క కురుపు లేదాయే, ఏంటింత పసిపిల్లవాని దేహం వలె నా దేహం మారిపోయిందని ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ నోట ఈ నోట ఈ మాట పరిసర ప్రాంతాలన్నిటా వ్యాపించిపోయింది. ఎప్పుడైతే ఇలా వ్యాపించిపోయిందో గొర్రెల దొడ్డిలోకి వెళ్ళి నీళ్లు పెట్టడానికి గొర్రెల కాపరులు రావటం, వాళ్ళు చూస్తుండగానే ఆయా సమయాలకి సంఘటనలు ఒక్కొక్కసారి జరగటం, అవి జరిగిన తర్వాత వాళ్ళకున్న రోగాలు ఆటోమేటిక్గా మటుమయమైపోవటం, ఇదంతా చూస్తుంటే వాళ్ళకు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అరే ఏదో జరుగుతుంది ఇక్కడ, ఈ కోనేరు మామూలు కోనేరు కాదు, ఇది దేవుని నిలయం, ఇక్కడ దేవుడు ఉంటున్నాడు, ఇది దేవుని శక్తితో కూడుకున్నది, అమ్మో దేవుడే ఇక్కడ ఉంటాడు అని వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు. ఇక ఆ తర్వాత దాన్ని చాలా 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 పాపులర్ చేసి పడేశారు. ఎంత పాపులర్ అయిపోయిందంటే దీర్ఘకాలిక వ్యాధులతో, భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఆ బేతెస్తా కోనేరు దగ్గరికి తేబడేవారు. అక్కడే బ్యాగులు చదువుకుని వచ్చేసి కావాల్సిన బట్టలన్నీ తెచ్చేసుకుని, మీరు ఎలాగొచ్చారు అలాగే బ్యాగులు సర్దుకుని వచ్చేసి అక్కడే చిన్న దుప్పటి పరిచేసుకుని అక్కడే పడుకునేవారు. బాత్రూములు, వాష్ బేసిన్లు, లెట్రిన్లు ఏముండవు. టైంకి రండమ్మా గంట కొట్టేశారు, భోజనం చేసేద్దాం, టైం అయిపోయింది వెళ్ళిపోదాం, టిఫిన్ ఎట్టేస్తున్నారట రండి, అదిగా పిలుపుగాడు ఆ వంటోళ్ళు కష్టపడుతున్నారు అక్కడ, టిఫిన్ ఎట్టేస్తున్నారు వెళ్ళిపోదాం పదండి, భోజనం తినేద్దాం పదండి అని ఆకులు అన్నీ అమరిస్తే పెద్ద కాపు మేసం తిప్పుకుంటూ వచ్చి ఎత్తుకుని తినేసినట్టు కాదు అది. ఏమెత్తుకుని? మేసం ఎత్తుకొని. అలాగేమి లేదు. వాళ్ళ తిండి వాళ్ళే తెచ్చుకోవాలి, పాత్రలు తెచ్చుకోవాలి. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఖాళీ ఉంటే కొంచెం పొయ్యి మంటెట్టుకోవాలి, 4 ఇటుకలు 4 బెడ్లో పోగేసుకొని. ఇంతకీ ఈ రోగితో పాటు మరలా ఎక్స్ట్రాగా ఒక మనిషి రావాలి, వాడు అక్కడే కూర్చుండాలి. వాడు కూర్చొని జాగ్రత్తగా వాళ్ళకి అన్నీ సర్ది
పెట్టాలి. ఒరే దేవదూత వచ్చేసిందిరా బాబు అని పిలుపు వినపడగానే పరుగు పరుగు నేను తీసుకెళ్ళి అందులో పడేయాలి. అక్కడ ఇంకో విచిత్రం ఏంటి తెలుసా? దాని లోతు ఎంత? 40 అడుగులు. వీడికి ఈత రావద్దా మరి? ఈతగాళ్ళు కూడా అక్కడ ఉండేవారు. జీతం ఇచ్చి ఈతగాళ్లను పెట్టుకున్న చరిత్ర బేతెస్తా కోనేరు చరిత్ర. అసలు యెరూషలేములో దానికి ఉన్నటువంటి పాపులారిటీ, దానికి ఉన్న చరిత్ర అంతా ఇంత కాదు. గజేతగాళ్ళు ఎప్పుడు గట్టును కూర్చునేవారు, వాళ్ళని కూడా వీళ్ళే మేపేవారు. ఆ సమయం వచ్చేసరికి బాబు ఈ ఇందులో పడేస్తాం, నువ్వే తీసుకురావాలే, దానికి ప్రత్యేకంగా ఇంత ఫీజు అని ఉంటుంది. ఓకే బాబు, మీకేమీ అడ్డు చేయం బాబు, ఈ రోగం తగ్గితే చాలు బాబు. డబ్బులు ఉన్నోళ్ళు ఈతగాళ్ళను పెట్టుకుని మరీ అక్కడ రెడీగా ఉండేవారు. పట్టుకుంటారో ఇసిరేద్దాం, దేవదూత రాగానే ఇసిరేయాలి అందులోకి. దానికి తగినట్టుగా పైన స్విమ్మింగ్ పూల్లో ఎగిరినట్టు పైన అందంగా కట్టుకున్నారు. ఇదంతా చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు ఆ వీడియో ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఆ బేతెస్తా కోనేరు ఒకసారి మీ కళ్ళ ముందుకు వచ్చేసింది అనుకోండి, మీకు అంత బాగా అర్థమవుతుంది. బేతెస్తా కోనేరు ఒక్కసారి మీ కళ్ళల్లో ఫిక్స్ అయి మీ మెమరీ కార్డులో సేవ్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత చక్కగా మీరు ప్రతి సందర్భాన్ని అర్థం చేసుకుంటారు. చాలా జాగ్రత్తగా వినండి. మీరు కని విని ఎరుగని సందేశాన్ని ఈరోజు మీరు వినబోతున్నారు. ఆల్రెడీ మొదలైపోయింది, చూడండి జాగ్రత్తగా. అది బేతెస్తా కోనేరు. ఆ మెట్లు, ఆ లోతైన బావులు, ఆ చుట్టూ ఉన్నటువంటి గుహలు, అందులో కొన్ని సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గుహలు, ఇవన్నీ మీరు చూడొచ్చు. చూసారా? ఆ ప్రాంతం అంతా, ఆ మెట్లు, నేను తిరుగుతున్న ఆ ప్రాంతం అంతా కూడా బేతెస్తా కోనేరే. చాలా లోపలకు ఉంటాయండి మెట్లు, భయం పుడుద్ది. ఆ లోపల చిన్నగా ఉంటాయి, చిన్న చిన్న మెట్లు ఉంటాయి. లోపలికి దిగిపోతే అవి గుహలు, అన్ని గుహలే. చుట్టూ పెద్ద ప్రాంగణం, ఆ పైన ఆ చుట్టూ మెట్లులాగా పెద్ద అరుగులా ఉంటుంది అనమాట. చుట్టూ పైన పెద్ద అరుగులా ఉంటుంది. అక్కడ నుంచి తోసేసేవారు అనమాట. అక్కడ నుంచి తోసేసేవారు, బాల్ ఇసిరేసినట్టు ఇసిరేసేవారు. ఎవరిని? రోగుల్ని. ఆ టైంకి, ఏ టైంకి ఎప్పుడు పడితే అప్పుడు ఇసిరేయకూడదు. మళ్ళీ ఎప్పుడు ఇసిరాలి? దేవదూత వచ్చి ఒక్కసారి కదిపిందా, కదపగానే వాడిని ఏం చేయాలి? అందులో పడేయాలి. అదే మీరు చూస్తున్నటువంటి బేతెస్తా కోనేరు, యెరూషలేము మధ్యలో ఉన్నటువంటి కోనేరు ప్రాంతం అదంతా కూడా. చూడండి. అదంతా కూడా లోతైన ప్రాంతం. బేతెస్తా కోనేరు ప్రాంగణం కానివ్వండి, అదంతా లోతైన ప్రాంతం. సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు కొన్ని ఉన్నాయి. ఆ పైన ఉన్న అరుగులు ఇవన్నీ కూడా నేటికి అలాగే ఉన్నాయి. వాటిని ఏం కదపలేదు, దాన్ని అస్సలు పాడు చేయలేదు. అలాగే ఉంది ఆ కోనేరు, అలాగే ఉంది, దాన్ని ఏం పాడు చేయలేదు. ఆ చుట్టూ పురాతన భవనాలు నేటికి అలాగే ఉన్నాయి. ఆ పురాతన భవనాల్లో నేటికి ప్రజలు నివసిస్తున్నారు. ఆ చుట్టుపక్కల సమాజ మందిరాలు కూడా అలాగే ఉన్నాయి. ఆ లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు కూడా ఉన్నాయి ఇప్పటికీ. అంటే ఆ నీళ్ళు ఎలా ఉంటాయంటే బాగా అడుక్కి చీకట్లోకి ఉంటాయి. ఒక మోర లోతు మాత్రమే నీళ్లు ఉన్నాయి ఇప్పుడు. అందులో ఇదివరకలా నిండా నీళ్లు లేవు, ఒక మోర లోతు మాత్రమే నీళ్లు. చాలా చిన్నగా మీరు చూస్తున్న ఆ ప్రాంతం అంతా కూడా ఒక చిన్న చిన్న నీళ్లు, తక్కువ నీళ్లు. అది పాడైపోయి ఉన్నాయి అన్నమాట. ఆ నీళ్ళలో పురుగులు, లోపల గబ్బిలాలు, చాలా దారుణంగా ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళేసరికి నిజంగానే భయం పుడుద్ది. ఒంటరిగా వెళ్తే భయం పుడుద్ది. ఇద్దరు ముగ్గురు వెళ్తే వెళ్తే నో ప్రాబ్లం.
ఎందుకంటే అక్కడ ఏం ఉండదు, ఏ పక్షి వచ్చి పొడుస్తుందా, ఏ పురుగు వచ్చి కరుస్తుందా అన్నట్టు అయిపోయింది. అంటే ఇప్పుడు బేతెస్తా కోనేరు ఏ అవస్థలో ఉందో తెలుసా? శిథిలావస్థలో ఉంది. బేతెస్తా కోనేరు చూశారు కదా మీరంతా కూడా. ఎలా ఉంది బేతెస్తా కోనేరు? ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. కానీ ఒకప్పుడు అత్యంత వైభవంతో వెలిగిపోయినటువంటి ప్రాంతం. అక్కడ ఉన్న ప్రజల తాకిడికి కొబ్బరి బొండాలోళ్ళు, బైబిల్ కవర్లు అమ్ముకునేటోళ్ళు, ఐస్ క్రీమ్లు అమ్ముకునేవాళ్ళు, ఐసులు అమ్ముకునేవాళ్ళు, ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ వ్యాపారాలు మొదలెట్టేశారో అప్పుడు అక్కడ వ్యాపారస్తులు కూడా ఉండేవారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాడికి తిండి కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? బాబు రా, రెడీమేడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, నూడిల్స్ వ్యాపారం పెట్టాను ఇక్కడ. ఒకడు అంటిపూళ్ళ వ్యాపారం పెట్టాడు, ఒకడేమో కొబ్బరికాయల వ్యాపారం పెట్టాడు, ఒకడు పుచ్చకాయ ముక్కలు వేసుకొస్తున్నాడు గంపలో. కొనుక్కునేటోళ్ళు ఉన్నారండి, కొనుక్కునేవాళ్ళు ఉన్నారు. ఎందుకు కొనుక్కునేవాళ్ళు ఉన్నారు? ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, రోగం తగ్గాలి. ఎంతమందికి ఎంత ఉపాధి కలిగింది చూశారు. గజేతగాళ్ళకి డబ్బులు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి డబ్బులు, సహకరించడానికి ఎవడూ లేకపోతే నాకే రోగం వచ్చింది అనుకోండి, నాకు ఎవడో లేడు అనుకోండి, రే బాబు నీకు జీతం ఇస్తాను తీసుకెళ్ళరా నాయన, నీకు కూలిచ్చేస్తాను, నాతో పాటు ఉండు, ఆడికి డబ్బులు. ఈ విధంగా ఆ బేతెస్తా అంటేనే బాగా హాట్ కేక్ అన్నమాట. ఆ టైంలో వ్యాపారాలకి, స్వస్థతలకి అబ్బో ఒక రేంజ్లో వెలిగిపోతున్నటువంటి ప్రాంతమే బేతెస్తా కోనేరు ప్రాంతం. ఈ హడావిడంతా పూర్వం 8వ శతాబ్దం నుంచి లేదు సుమా. ఎప్పుడు ప్రారంభమైంది? రక్షకుడు, జగద్రక్షకుడు భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు అంటే వాక్యమే ఎవరై ఉన్నారు? యేసయ్య ఉన్నారు. వాక్యం రాబోతుంది అన్నప్పుడు ఏముంది? హడావుడి ఉంది. వాక్యం వచ్చేసింది. ఇప్పుడు హడావుడి పరిస్థితి ఏంటో చూద్దాం. రైట్, చూడండి. 5 మంటపాలు గలవు. 3వ వచనం. ఆయా సమయాలకు మంటపాలన్నీ మీరు చూశారు కదా. మంటపాలు కూడా మీకు చూపించాను వీడియోలో. ఇలా కట్టేసిన మంటపాలు. ఈ మంటపాల్లో కూర్చుని ఉండేవారనమాట. అవి కూడా ఇంకొక విషయం చెప్పమంటారా? ట్రైన్లో అప్పుడప్పుడు సీట్లు అమ్ముతుంటారు చూసారా? బిజీగా ఉన్న ప్లేసులు సీట్లు అమ్ముతారు. కొనుక్కున్నారు ఎప్పుడైనా మీరు సీట్లు? నేను కొనుక్కున్నాను. కూర్చునే సీట్లు కొనుక్కోవాలి. అంతెందుకండి, చాలా చోట్ల సీట్లు అమ్మేస్తుంటారు. ఎవరు అమ్ముతారు అనుకుంటున్నారు? ట్రైన్లో సీట్లు అమ్మేవాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? కూలీలే, మోసేటోళ్ళు. రైల్వే కూలీలు ఉంటారు కదా, వాళ్ళే సీట్లు ఉన్నాయి కావాలా అంటాడు. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి అంటాడు. బాబు ఇచ్చే బాబు అంటే 40 రూపాయలు అంటాడు. ఎక్కువ దూరం అనుకోండి, పడుకునేది అనుకోండి, అయినట్టే 200 అంటాడు. రద్దీని బట్టి. అది సంక్రాంతి టైంలో అయితే ఇంకా స్పీడ్గా అమ్మేస్తాడు. ఈ సీట్లు అమ్మేటోళ్ళు ట్రైన్లో దొరుకుతుంటారు. ఈ బేతెస్తా దగ్గర మరో వ్యాపారం మరిచిపోయాను. మంటపాల్లో మెయిన్ ప్లేసులు ఆక్రమించేసి అక్కడ శుభ్రంగా బ్యాగ్ పెట్టేసుకుని పడుకుని పోయి, ఇక్కడ పడుకోవాలనుకుంటున్నావా నువ్వు? సరే ఇది 100 రూపాయలు నా టోకెన్ ఖర్చు పెట్టుకో, ఇచ్చేస్తాను. ఇక్కడ పడుకోవాలనుకుంటున్నావా? దీనికి కొంచెం వాల్యూ ఎక్కువ, ఆ లోపలికైతే కొంచెం వాల్యూ తక్కువ. అక్కడ ఒక ప్లేస్ ఉంది కావాలా, నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను, నా టోకెన్ ఏమైనా ఇమ్మంటావా? 20 రూపాయలకి ఇచ్చేస్తాను, 3 రోజులు తినొచ్చు, 3 పూటలు తినొచ్చు. 100కి ఇచ్చేస్తాను, ఇచ్చేస్తావా? కొత్తగా వచ్చినట్టున్నావు. ఆ చివరి నుంచి నమ్మాలి. అలాంటి వ్యాపారాలు, ఎన్ని వ్యాపారాలండి. సంపాదించుకున్నోడికి సంపాదించుకున్నంత. ఇలాంటి చక్కటి వ్యాపారాలు జరుగుతున్నటువంటి ప్రాంతంగా బేతెస్తా కోనేరు చెప్పుకోవచ్చు ప్రియులారా. అనేకమైన వ్యాపారాలు ఆ ప్రాంతాల్లో జరిగాయి. ఇప్పుడు ఒక సీరియస్ రోజు వచ్చింది. అసలు మీరు ఎప్పుడూ ఆలోచించి ఉండరు, యేసుప్రభు దేవాలయంలో మాత్రమే వ్యాపారాలు దెబ్బతీయలేదు. ఆయన వల్ల చాలా కంపెనీలు మూతపడిపోయినాయండి. చాలా కంపెనీలు మూతపడిపోయేసరికి వీనిని సిలువ వేయము, వీని ఇటువంటి వాడు బతుక తగడు, మా పొట్ట కొట్టిన దుర్మార్గుడు, మా పొట్ట కొట్టిన పాపాత్ముడు. చాలా వ్యాపారాలు మూసేసాడు ఇతను వచ్చి. ఇప్పుడు యేసుప్రభు వారు మూసేసిన అతిపెద్ద వ్యాపారం బేతెస్తా కోనేరు దగ్గర జరుగుతున్నటువంటి వ్యాపారం.
అది ఎప్పుడు ఏ విధంగా ప్రారంభమైందో మీకు చెప్పాను, దాని చరిత్ర అంతా మీకు చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పబోతున్నానో తెలుసా? అది ఎప్పుడు ఏ విధంగా మూత వేయబడిందో, ఎప్పుడు ఏ విధంగా శిథిలావస్థలోనికి వెళ్ళిపోయిందో చెప్పబోతున్నాను. చరిత్ర జాగ్రత్తగా చూడండి. చదవండి 3వ వచనం. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు ఇలా కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో, అక్కడే మొదలైపోయింది బిజినెస్. మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను, ఎట్టి అది ఇదని లేదు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏదైనా సరే, లోపలి వ్యాధ బయటి వ్యాధ ఏదైనాను సరే, ఎట్టి వ్యాధి. 7 సార్లు ముంచుటాలు ఏవి లేవు, 7 వారాల రాటాలు కూడా లేవు. ఎట్టి వ్యాధి అయినా సరే, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి, టైం బట్టేవి, ఇన్స్టాల్మెంట్ పద్ధతుల్లో తగ్గేవి, అలాంటివి ఏమీ లేవు. ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో, ఎన్ని మంటపాలు ఉన్నాయి అక్కడ? 5 మంటపాలు. ఆ చుట్టూ పెద్ద పెద్ద అరుగులు. ఈ మంటపాలన్నిటిలో రోగులు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, ఊచకాలు చేతులు, అంటే పోలియో కాళ్ళు, పోలియో చేతులు అంటే ఎండిపోయిన చేతులు గలవాళ్ళు, ఊచకాలు చేతులు గలవాళ్ళు గుంపులుగా పడి ఉండిరి. ఇప్పుడు అర్థమైపోయింది ఎంత వ్యాపారం జరిగి ఉండేదో, ఎంత వ్యాపారం జరిగేదో మీకు అర్థమవుతుందా? గుంపులు గుంపులు గుంపులు, అన్ని గుంపులే. ఎన్ని గుంపులు? గుడ్డోళ్ళు గుంపు. గుడ్డోళ్ళకి మళ్ళీ త్రోవ చూపించడానికి ఒకటి కావాలి, అన్నం తినిపించడానికి ఇంకొకటి కావాలి, కొట్టు దగ్గర తీసుకెళ్ళాడు మరొకటి కావాలి, ఆడికి జీతాలు. అర్థమవుతుందా? 4 గుడ్డోళ్ళు కలిసి, అరే నాయన ఇప్పుడు నిన్ను తోయించుకో, తర్వాత నన్నైనా తోయించుకుంటాను, మన మంచి ప్లేస్ కొనుక్కోవాలి ఏదో విధంగా. అక్కడ మార్కెట్లో కూడానండి, మా ఊరి సంతలో ప్లేసులు అమ్మేస్తారండి. నువ్వు వచ్చి దుకాణం వేసేస్తాను, మా పాదికి 4 ఆనపకాయలు కాసి నీ దుకాణం వేసేస్తానంటే కుదరదు. ముందే పాట పాడేసుకుని ఆ ప్లేస్ కొనేసుకుంటారు. అప్పుడు ఆ ప్లేస్లో నువ్వు దుకాణం వేయడానికి కుదరదు. ఆ ప్లేస్ ఎవడైతే పాడుకున్నాడో వాడే వ్యాపారం చేయాలి. అలా ఇక్కడ కూడా ఏం జరుగుతున్నాయి? బేభత్సంగా వ్యాపారాలు జరిగిపోతున్నాయి. ఈ మంటపాల్లో గుంపులు గుంపులు, ఎన్ని వ్యాధిగ్రస్తులు, ఎంతమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారండి? గుంపులు 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 గుంపులు, అందరూ అక్కడే పడుకుని ఉన్నారు. ఇప్పుడు ఈ బిజీ సిచ్యువేషన్లో ఎంత పోటీతత్వం ఉందో చూసారా? ఎవరికి తెలియదండి, లాటరీ ఎవరికి తగులుతో తెలియదు. అందరు ఇక్కడ పడుకున్నాం అనుకోండి, వేదిక మీద ఉన్న వాళ్ళు కిందకి తోసేయాలి. ఇప్పుడు ఎవరిని తోసేస్తారు? నానిగారు దూకేయడానికి నానిగారు రెడీగా ఉంటాడు. దేవసహాయం కుంటోడు అనుకోండి, దూకేయడానికి అతను రెడీగా ఉంటాడు. ఇంకొక ఆయన రాఘవేంద్ర గుడ్డోడు అనుకోండి, దూకేయడానికి తను రెడీగా ఉంటాడు. నేను ఊచకాల చేతులు గలవను అనుకోండి, ఫీల్ అవుతారు మళ్ళీ వీళ్ళు. నేను ఊచకాల చేతులు గలవను అనుకోండి, నేను దూకేయడానికి నేను రెడీగా ఉంటాను. ఇప్పుడు ఇంత బిజీ ఇంత పోటీతత్వం ఉంది అక్కడ ఆ మంటపాల్లో, ఇంత పోటీతత్వం. ఎవరు ఎప్పుడు పడిపోతారో తెలీదు, దేవదూత ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆయా సమయాలకు వస్తుంది. ఏమండో టైం అవుతుంది, కరెక్ట్గా మొన్న ఇదే టైంకి వచ్చాడు, మళ్ళీ వస్తాడు దేవదూత, రెడీగా ఉండండి, మళ్ళీ వస్తాడు ఇదే టైము. మొన్న ఇదే టైం రా వెంకయ్య, మొన్న ఇదే టైం రా సుబ్బయ్య, ఖచ్చితంగా దూకేయాలి మనం. ఇప్పుడు ఇదిగో ఇందాక నుంచి ఆ పుల్లయ్య గారు దూకేయడానికి రెడీగా ఉన్నాడు, ఆడు వారకు వచ్చి చూస్తున్నాడు ఎప్పుడు దూకేద్దామని. లేదు మనమే దూకేయాలి. హబ్బా ఇందాక వచ్చేసిందా, నేను టీ తాగడానికి వెళ్ళినరా బాబు, ఆ టైంలోనే టాయిలెట్కి రావాలా, అనవసరంగా వెళ్ళాను రా బాబా అని ఫీల్ అయ్యేటువంటి గుంపులు కూడా ఉండేవి అక్కడ. ప్రతి ఏరియా, యెరూషలేము చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి కాపు కాసుకుని కూర్చునేవారు. ఎందుకో తెలుసా? రోగం తగ్గాలని ఎవడకుండదు చెప్పండి? ఎవడకుండదండి? అందరికీ రోగం తగ్గాలి, అందరికీ రోగం తగ్గాలి. మీకు ఉండదా? ఉంటుంది, అందరికీ ఉంటుందండి. సో రోగం తగ్గాలన్న ఆలోచన ప్రతివాడు కూడా అక్కడికి వచ్చి కాపు కాసుకుని కూర్చుంటున్నాడు. గుంపులు 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 ఉన్నారు. ఇప్పుడు చూడండి, నీరు కదిలింపబడితే చాలు దూకేయాలి. అక్కడ 38 ఏండ్ల నుండి, చూడండి జాగ్రత్తగా గమనించండి, 38 ఇయర్స్, ఎంత ఒత్తిడి, ఎంత రద్దీ లేకపోతే 38 ఏళ్ల నుంచి ఇతను అలాగే ఉండిపోయాడు. అంటే 38 ఏళ్ల నుంచి అక్కడ ఎంత రద్దీ ఉందో చూడండి. చరిత్రలో ఈ ప్రాంతానికి ఉన్న విలువ అంతా ఇంత కాదు. యెరూషలేం చరిత్రలో అసలు యెరూషలేం అంటేనే అద్భుతాల నిలయం. అనేక ప్రాంతాల నుండి ప్రజలు వచ్చేసి అక్కడే ఉండేవారు. గలిలయ, సమరయ, యోదయ, అనేక ప్రాంతాల నుండి ప్రజలు, ఐగుప్తు నుంచి కూడా వచ్చేవారు బేతెస్దా కోనేరు దగ్గరికి. ఆ టర్కీ, గ్రీకు ప్రాంతాల నుంచి కూడా చాలామంది ప్రజలు వచ్చేవారు. ఏదో ఒక యూదులే కాదు, అక్కడ అంత బిజినెస్ జరిగేదండి, పెద్ద బిజినెస్.
అలాంటి పరిస్థితిలో 38 ఏళ్ల నుంచి అసలు కదలటానికి అవకాశం లేక ఏమాత్రం ఉపయోగం లేని పరిస్థితిలో ఏదో ఆశ, ఏదో ఒక టైంలో నేను దూకలేకపోతానా. ఎన్నిసార్లు దూకాడో, లాటరీ తగలలేదు. ఇప్పుడు దేవదూత వచ్చి కదిలించిందండి, ఒక్కడే పడతాడా? 4 మూలల నుంచి 4 నేసేస్తారు. 4 మూలల నుంచి 4, 10 మందినో 20 మందినో ఒకడి మీద ఒకడిని పడేసిన తర్వాత ఫస్ట్ ఎవడికి వాటర్ టచ్ అవుద్దో ఆడికి స్వస్థత. అరే ఎవడికి తగిలిందిరా లాటరీ, ఎవడికి తగిలింది బాల్ ఆట ఆడినట్టు. టికెట్ ఎవడికి వచ్చింది అంటే నాకోయ్ అని ఒకడు పైకి వచ్చేవాడు. మిగిలిన వాళ్ళందరినీ పైకి తీసుకురండి రా బాబు, మునిగిపోయి చచ్చిపోతారు. ఈ గజేతగాళ్ళు దూకేవారు, వాళ్ళని తీసుకొచ్చేవారు, పైన కూర్చుండబెట్టేవారు. ఏదిరా పరిస్థితి ఏమైందంటే ఒకడికి తగిలిందండి లాటరీ, మిగిలిన వాళ్ళందరూ ఈశ్వరు మా దేవుడు అని మళ్ళీ కూర్చునేవారు. ఇలా 38 ఏళ్ల నుంచి ఎన్నిసార్లు బట్టలు తడిసాయో, ఎన్నిసార్లు పడేశారు, పడేస్తున్నారు, పైకి వస్తున్నాడు. అరే ఈరోజు కూడా తగలలేదండి. ఈరోజు కూడా నీకేం స్వస్థత రాలేదండి. ఎన్ని సంవత్సరాలు? 38 ఏళ్ళు. పడేస్తున్నారు, తీస్తున్నారు, పడుతున్నాడు, లేస్తున్నాడు, బట్టలు ఆరబెట్టుకొని మళ్ళీ వెళ్తున్నాడు. ఏంటండి అతనుకున్న కసి? బతకాలి. మనం అంతేనండి, రోగం వస్తే అది ఎలా తగ్గించుకోవాలని ఎక్కడెక్కడికో తిరుగుతాం. రోగం అంటే మనందరికీ భయమే, రోగం వస్తే. ఏముందండి, ప్రశాంతంగా ఉండలేం కదా, ఉండలేమండి. అలా ఆశతో బ్రతుకుతున్నాడండి 38 ఏళ్ల నుండి. వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా? జాలేసిందండి ప్రభుకి. ఎన్నిసార్లు దూకాడు, ఎన్నిసార్లు లేచాడు. నీతో ఈ చాప్టర్ క్లోజ్ అయిపోబోతుంది. 38 ఇయర్స్ ఇండస్ట్రీ నువ్వు. మామూలుడు కాదు నువ్వు. 38 ఇయర్స్ నీతో ఇక ఈ చాప్టర్ ఏమైపోబోతుంది? క్లోజ్ చేయబోతున్నాను. నీ గురించే వచ్చాను. స్వస్థత కావాలా అని అడిగాడు. మామూలుగా వచ్చాడు. స్వస్థపడ కూర్చున్నావా అని అడిగాడు. ఆయనకి ఏదో తెలియని ఆశ, ఏంటో ఎవరో వచ్చారు బాధ చెప్పుకుందాం అనుకుంటున్నాడు. ఎన్నిసార్లు బట్టలు తడిసిపోయాయి. ఇదిగో ఈ దండానికి ఆరేసుకుంటున్నాను బాబా, ఖాళీ కూడా లేదు బాబు, దండం కూడా రేటెట్టు కొనుక్కున్నాను. డబ్బులు ఇచ్చాను కానీ పనులు అవ్వలేదు బాబు. చాలాసార్లు ఒక్క సెకండ్లో 1 మార్కులో పోయిందండి బాబు. చాలా కష్టపడ్డాను కానీ నా ముందుడు కొట్టేశాడు. నేను పరిగెత్తానండి, 1 సెకండ్ అండి బాబు, మిస్ అయిపోయాను. అది చాలా బాధ అండి. 1 మార్కులో పోయినాడు చూడండి. 10 మార్కులు వచ్చినాడు పెద్ద ఫీల్ అవడు ఆడికి. ఎందుకంటే ఆడు మొక్క వాడు సవట తద్దామని ఆడికి తెలుసు. ఆడు రాయలేదు. కానీ 34 ఆడికి ఎలా ఉంటుందో తెలుసా అంటే, అబ్బా ఈ కరెక్షన్ చేసిన దరిద్రుడు ఆ ఒక్కటేసేసినా సరిపోయేది, జాలి దయలేనాడు అని బాధపడతాడు. 1 మార్కులో పోతుంది బాబు. చాలాసార్లు ట్రై చేశాను బాబు. అసలు అతను ఓపిక్కి మెచ్చుకోవాలండి. ఆ ఓపిక కూడా అసలు ఆ ఆలోచన పుట్టించిందే దేవుడు తెలుసా. ఆ ఆలోచన అతనికి స్వతహాగా పుట్టింది కాదు, దేవుడే పుట్టించాడు. పోరాడు, నా కొడుకు వస్తున్నాడు, పోరాడు. నువ్వు నా కొడుకు ఉపయోగపడాలి. అసలు నా కొడుకు ఉపయోగపడడానికి నువ్వు ఇక్కడ పోరాడుతున్నావు. పోరాడలాగా ఎంతకాలం పోరాడతావు? వస్తున్నాడు నీ కోసం, ఒకడు వస్తున్నాడు. వచ్చాడు. స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడుతున్నాయ్యా, నన్ను కోనేట్లో దించుటకు నాకు టైంకి ఎవడో దొరకట్లేదయ్యా. నేను ఏదో విధంగా వచ్చి దూకేసే టైంకి ఎవడొకడు నాకంటే ముందుగా దిగేస్తున్నాడయ్యా. నేను దూకుతున్నాను, ఏదో విధంగా దిక్కుంటూ పాక్కుంటూ వస్తున్నాను. ఈలోగా ఎవడో ఒకడు నాకంటే ముందు పడిపోతున్నాడయ్యా. ఆ తర్వాత నేను పడినా నాకు ఎలాంటి ఉపయోగం ఉండట్లేదయ్యా. సాధించలేకపోతున్నాను బాబా, సాధించలేకపోతున్నాను. అతని గద్గత స్వరంలో ఏదో తెలియని నిస్సహాయత అవ్వట్లేదండి. చాలా ట్రై చేశాను. చాలా
ఎంత కష్టపడ్డానో మీకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభు వారు చాలా కష్టపడ్డాను, కానీ ఎందుకో అవ్వలేదండి. 38 years ఈ వ్యాధి నన్ను పట్టి పీడిస్తుంది. 38 ఏళ్ళుగా నాకు స్వస్థత లేదు. చాలా బాధగా ఉంది, చాలా ఆవేదనగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు యేసువాడు పడియుండుట చూచి, అప్పుడు యేసు ఏమంటున్నాడు చూడండి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా, వాడికి తెలియకుండానే వాడిలో ఏదో శక్తి ఆవహించింది. ఆ ఒక్క మాటకే వాడికి తెలియకుండానే ఏదో కరెంటు పాస్ అయినట్టు అయిపోయింది. శరీరంలో ఏదో తెలియని శక్తి ఒంట్లో ఆవహించింది. ఒక్కసారిగా ఆ శక్తి అతన్ని లేపి నిలబెట్టింది. ఏమైందో చూడండి. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడుస్తున్నాడు. అక్కడున్న వ్యాపారస్తులకి, అక్కడున్న వాళ్ళందరికీ, అక్కడున్న రోగులకి మైండ్ బ్లాక్ అయిపోయింది. దేవదూత వచ్చిందా? రాలే. నీళ్ళు కదిలాయా? కదల్లే. నూనె పోసారా? పోయిలే. దుకాణం తెరిచారా? తెరవలే. పిచ్చికారీ చేశారా ఎవడైనా పిచ్చోళ్ళు? ఏమీ చేయలే. పోనీ నీళ్లు చల్లారా? అది చల్లలే. పోనీ శ్యామ్ కిషోర్ గారు ఏమైనా టచ్ అన్నారా? అది అనలే. ఎవరొచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. లే అన్నాడు. ఒక్కసారిగా శరీరంలో ఏదో తెలియని శక్తి, అతనుకున్న వ్యాధి మటుమాయం అయిపోయింది. చూడండి, 38 ఏండ్ల నుండి అతనుకున్న వ్యాధి మటుమాయం అయిపోయి పరుపెత్తేశాడు పైకి. చంద్రముఖి మంచం ఎత్తడం గొప్ప కాదు, పరుపు ఎత్తేశాడు. పరుపు ఎత్తేయగానే అందరూ అలా ఉండిపోయారు, నిశ్చేష్టులు అయిపోతున్నారు. 38 years నుంచి బేతెస్తా దగ్గర ఉన్నాడండి ఇతను. అరే, ఇతను ఎలా లేచాడేంటి? దేవదూత రాలే, బట్టలు తడవలే, నీళ్లలో దిగలే. ఎలా వచ్చింది స్వస్థత? యేసు అనే మహనీయుడు వచ్చాడు, ఆయన కుమారుడు వచ్చాడు. బేతెస్తా బిక్కమొఖం వేసేసింది. ఎవరి ముందో తెలుసా? వాక్యమైన యేసుక్రీస్తు ముందు బేతెస్తా బిక్కమొఖం వేసుకొని చూస్తుంది. దేవదూత రాదు, దేవదూత పోస్ట్ ఖాళీ. అక్కడతో దేవదూత చాప్టర్ ఏమైపోయింది? క్లోజ్. క్రమక్రమంగా బేతెస్తలో నీళ్ళు ఏమైపోయాయి తెలుసా? ఎండిపోయాయి. ఈరోజు బేతెస్త ఎలా ఉందో తెలుసా? శిథిల అవస్థలో ఉంది. మరీక ఎన్నడూ కోనేటిలోనికి దేవదూత రాలేదు. అదే లాస్ట్ అండ్ ఫైనల్. మరలా ఎన్నడూ కోనేటిలోకి దేవదూత దిగి నీళ్లు కదిలించలేదు. అదే లాస్ట్. ఎక్కడితో? ఆయన కొడుకు వచ్చేంత వరకు, ఆయన కుమారుడు వచ్చేంత వరకు. ఆయన కుమారుడు వచ్చిన తర్వాత బేతెస్తాకి ఎండ్ కార్డు పడిపోయింది. ఒక్కసారి బేతెస్తాకి ఎండ్ కార్డు పడిపోయిన తర్వాత రోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఇక దేవదూత రావట్లేదండి. ఏమైందో ఏటో. ఇంతకీ కారణం ఏంటనుకుంటున్నారు? ఎవరో కాదండి, ఆ దేవదూతను అవమానపరిచినోడు యేసే. చక్కగా వచ్చి నీళ్లు కదిలించి పోయేటోడు వచ్చి నేను చేయగలను స్వస్థతని స్వస్థత చేసేసాడు. దేవదూతను అవమానపరిచేసాడండి. దేవదూత కోపం వచ్చిందంటారా పరిచయులు గారు? అవును శాస్త్రి గారు, దేవదూత కోపం వచ్చేసిందండి. మరి ఏమైనా శాంతులు చేస్తే వస్తాడేమో. శాంతులు చేసినా రాడండి, పూజలు చేసినా రాడండి. ఎందుకు? అంతా వేసానండి. ఏం చేద్దామండి? చంపేద్దామండి. అప్పుడు బఠానీలు అమ్ముకున్నాడు వచ్చి, నిజమేనండి బాబు, ఇది వరకు వ్యాపారం బాగా సాగేది, ఈ మధ్య సీట్లు అట్లా పోతున్నాను. వ్యాపారం మూతపడిపోయింది. సీట్లు వచ్చి రోజు తినేస్తున్నాడు. మా ఆవిడేమో చెప్పు దెబ్బలు కొట్టేస్తుంది. ఆ కట్టిన బాకీలన్నీ ఎలా తీరుస్తామండి? ఇప్పుడు తెచ్చుకున్న బాకీలన్నీ. చక్కగా వ్యాపారం జరిగేదండి. వేసొచ్చి మొత్తం మూసేసాడండి. ఇక్కడే కాదయ్య, ఆ దేవాలయం దగ్గర కూడా టెండర్ ఇట్టాడట. ఆ దేవాలయం దగ్గర అమ్ముకునేటోళ్ళని కూడా బయటికి గెంటేసి నా దేవుని ఇంటిని వ్యాపారం టిల్లిగా చేయకన్నాడట. ఈయన ఏదో పెద్ద నీతిమంతుడులాగా మన పొట్టలు కొడుతున్నాడు ఏంటండి? ఏదో మన పక్కన చిన్న బిజినెస్ అతను పెట్టుకోవచ్చు కదా. మనల్ని తిన్నప్పుడు అతను తిండు. ఇదేం కర్మ అండి ఇతనికి? ఇదేం కర్మ ఇతనికి? ఏ పని పాట లేదా? 4 రూపాయలు సంపాదించుకుంటే ఇతనికి ఏంటంటే కడుపుమంట. మొత్తం మన బిజినెస్ దెబ్బతీసేసాడండి. దేవదూత కోపం రప్పించేసాడండి. ఇంక రావడం మానేసింది. అదే వాళ్ళకి తెలుసు. దేవదూత కోపం రాలేదు. దేవదూతకు అసలు విషయం అర్థమైపోయింది. ఆయన వచ్చేంత వరకే నేను వెళ్ళి కదపాలి. క్రెడిట్ గోస్ టు జీసస్.
యేసుక్రీస్తుకే సమస్త ఘనత మహిమ దక్కాలి. నేనెంత ఆఫ్టర్ ఆల్ వెళతాను, కదుపుతాను, పైకి పోతాను, దూకుతుంటాడు. ఇది పెద్ద పాపులర్ అయిపోద్ది. అక్కడికి వస్తాడు దేవుని కుమారుడు. ఆయన్ని రప్పించడానికి సంవత్సరాల ముందు నుంచి దేవుడి ప్రణాళికది. లేకపోతే క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దంలో ఆ రిజర్వాయర్ అక్కడ కట్టించాల్సిన అవసరతే లేదు. ఏంటి 8వ శతాబ్దం అంటే 800 సంవత్సరాల నుంచి దేవుడు ప్రణాళిక వేశాడా? అవును. యేసుక్రీస్తుని కనపరచడానికి ఇంత సెట్టింగ్ అయ్యాలా? అవును. ఏదో దిక్కుమాలుడు ఒక సినిమా తీస్తేనే రామోజీ ఫిలిం సిటీలో 1000 ఎకరాల్లో వేసిన సెట్ అంటున్నావు. 4 నెలలు ఆడిపోద్ది యూట్యూబ్లోకి. ఆ తర్వాత ఎవడు పట్టించుకోడు. మరి నీకే ఇంత ముందస్తు ప్రణాళిక ఉంటే నా దేవుణ్ణి కనపరచడానికి ఎంత ప్రణాళిక ఉండాలి? ఆ దేవుని కుమారుణ్ణి సమాజానికి ఉన్నతంగా చూపించడానికి దేవునికి ఎంత ప్రణాళిక ఉండాలి? ఆ ప్రణాళికలో భాగంగానే 800 సంవత్సరాల ముందు దేవుడు సిద్ధపరిచినటువంటి ప్రణాళిక బేతెస్తా కోనేరు. రాజుల కాలంలో తవ్వించబడినటువంటి ఆ రిజర్వాయర్, తర్వాతి కాలంలో దేవదూత, ఆ దేవదూత నీళ్లు కదిలించటం, అందులో రోగులు పడటం, యేసు రావటం, ఒక అద్భుతమైన స్వస్థత 38 ఏళ్ల నుంచి పడున్న వాడికి జరగటం. అక్కడితో దాని చాప్టర్ క్లోజ్. అక్కడితో వ్యాపారాలన్నీ క్లోజ్. అక్కడితో గజేతగాళ్ళకి పని పోయింది. చిల్లర వ్యాపారాలు అన్నీ మూసేసుకున్నారు. రేపటి నుంచి ఇక్కడ కొబ్బరికాయలు తెస్తే ఎవడగొంటాడో ఆడాడు తాగాలి. రేపటి నుంచి ఐస్ క్రీమ్ బండి వచ్చాడు అనుకోండి, ఎవరికి ఇస్తాడు? రేపటి నుంచి కాదులేండి, ఎల్లుండి నుంచి. మళ్ళీ రేపు మానేస్తారు మీరు. ఎల్లుండి నుంచి ఐస్ క్రీమ్ బండి వచ్చాడు అనుకోండి, ఇక్కడికి ఈగలు తోలుకోవాలి. ఎందుకంటే ఆ ఈగలు తోలడానికి మీరు ఉండరు కాబట్టి. ఇప్పుడు ఈగలు తోలే పని ఆడికి లేదు, మీరు తోలుతారు. ఎందుకంటే మీ క్రీమ్ మీరు కొనుక్కొని మీరు తోలుకుంటుంటారు కాబట్టి. అర్థమైందా? అలాగే మొత్తం వ్యాపారాలు క్లోజ్ అయిపోయాయండి. బేతెస్తా కోనేరు క్లోజ్ అయ్యేసరికి ఎప్పుడైతే మొత్తం వ్యాపారాలు క్లోజ్ అయిపోయాయో యేసుక్రీస్తు మీద కక్ష పెరిగిపోయిందండి. వీనిని సిలువ వేయము, వీడు బతకటానికి వీలు లేదు, వీడిని చంపండి, వీడిని చంపండి, వీడిని చంపండి. వారి కేకలే గెలిచాయి. మా వ్యాపారాలు దెబ్బతీసినోడు, ఇతను బతకూడదు, ఇతను పాపాత్ముడు, ఇతను దురాత్ముడు, ఇతను దయ్యము పట్టినవాడు, ఇతను వెర్రివాడు, ఇతను తిండిపోతు, ఇతను తాగుబోతు. ఆహా, చాలా గొంతులు లేస్తున్నాయి. అన్ని దెబ్బ అయిపోయిన గొంతులేనా? అన్ని దెబ్బ అయిపోయిన గొంతులే. ఈ గొంతులన్నీ దెబ్బ పడిన గొంతులు. యేసును అర్థం చేసుకోలేని మూర్ఖులు, యేసు ఔన్నత్యం అర్థం కాని మూర్ఖులు, యేసు గొప్పతనం తెలియని మూర్ఖులు ఆయనను చంపాలని కేకలు వేశారు. బేతెస్తా కోనేరు చాప్టర్ క్లోజ్. ఇప్పుడుందా బేతెస్తా కోనేరులో స్వస్థత? ఇప్పుడుందా బేతెస్తా కోనేరులో స్వస్థత? ఇప్పుడుందా? ఇప్పుడేంటి, యేసుక్రీస్తు దానికి ఏం చేశాడు? ఎండ్ కార్డ్ వేసేసాడు. ఇప్పుడు నీళ్ళు ఎండిపోయాయి. మీరు చూశారు వీడియో, నీళ్ళు ఎండిపోయాయి. ఇప్పుడు అందరూ చూసి రావడానికి ఒక పురాతన కాలపు ప్రదేశంగా అది మిగిలిపోయింది అంతే. అందులో నీళ్లు ఎండిపోయాయి. ఒక ఇన్ని నీళ్లు ఉంటాయి అంతే. ఆ నీళ్లు కూడా వాసన కొడుతుంటాయి. శుభ్రం లేదు, ఏమీ లేదు. గబ్బిలాలు తిరుగుతున్నాయి లోపల, పురుగులు తిరుగుతున్నాయి లోపల. మంటపాల్లో ఎవడూ లేడు, ఖాళీ. ఇప్పుడు అది రిజర్వాయర్గా కూడా ఉపయోగపడట్లేదు. మీకు విషయం చెప్పమంటారా? ఇప్పుడు అక్కడికి గొర్రెలు నీళ్లు తాగడానికి కూడా వెళ్ళట్లేదు. అక్కడ గొర్రెలు కడిగేటోడు లేడు, అక్కడ నీళ్లు వాడకానికి తెచ్చుకునేటోడు లేడు. ఎప్పటికీ బేతెస్తా కోనేరు శిథిలావస్థలో ఉంది. ఎందుకుంది? ఈ ప్రశ్న ఒక క్రైస్తవుడిగా నాకు వచ్చింది. అప్పుడే అనుకున్నాను, ఇండియాకి వెళ్ళగానే మొదలెట్టేయాలి యుద్ధం అని. అర్థమైందా? అవకాశం ఇప్పుడు వచ్చింది. యేసు వచ్చేంత వరకే స్వస్థత, బేతెస్తా స్వస్థత. యేసు వచ్చిన తర్వాత స్వస్థతల చాప్టర్ క్లోజ్. వాక్యం అనే యేసు అనే వాక్యం వచ్చేంత వరకే వరాలు. వాక్యం వచ్చిన తర్వాత వరాల చాప్టర్ క్లోజ్. ఇప్పుడు బేతెస్తా కోనేరు ఉంది, రండి, దూకండి. నెత్తి పగిలిపోద్ది, నీళ్ళు లేవు, దూత రాదు, కదిపేది లేదు, నువ్వు వెళ్ళి దూకుతావు. రావులపాలెంలో బేతెస్తా స్వస్థతశాలట. స్వస్థతశాలరా నాయన, బేతెస్తా స్వస్థతశాల. ఆయన పేరు ఎన్వీరావు, నేను ఏవీరావు అంటాను. గోదావరిలో నీళ్లు జీవజాలని అమ్మేసుకుంటాడు ఆయన. కాలగొట్టిన పెద్దది కట్టాడు.
బేతెస్తా స్వస్థశాల, ఆ బేతెస్తాయే ఎండిపోయి ఎడుతుంది చూడు. ఇప్పుడే చూపించాను. ఆ బేతెస్తాయే ఎండిపోయి ఉంది. నువ్వు ఏ స్వస్థశాల పెట్టావు? బేతెస్తా స్వస్థశాల పెట్టావా? 7 వారాలు తిరగాల నీ చుట్టూ. 7 వారాలు తిరిగితే నీ వరం పనిచేసేస్తుందా? నీకున్నాయా కృపావరాలు? నీ కృపావరాలతో నువ్వు స్వస్థతలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేసేస్తున్నావా? ఎక్కడ జరుగుతున్నాయి? ఎవరికి జరిగాయి? ఎవరికి చేశావు? నీ దగ్గరికి వస్తే, నీ దగ్గర తోసేస్తే పని అయిపోద్దా? ఎక్కడవుతుంది? అవ్వదు నాయన, ఎండిపోయింది. వరాలు ఆగిపోయాయి, వరాలు నిలిచిపోయాయి, ఇప్పుడు లేవు. కృపావరాలు ఇప్పుడు లేవు అనగానే ఎవడో ధైర్యపోతాడు. ఆహా, మరి అలాగైతే విశ్వాసం లేదా, జ్ఞానవాక్యం లేదా, బుద్ధివాక్యం లేదా అంటాడు ఈ బుద్ధిహీనుడు. అసలు గోచి మొలతాడు లేనోడు బట్టల గురించి మాట్లాడడం ఏంటండి? ఏదో ఫేస్బుక్లో ఫేక్ ప్రొఫైల్ ఐడీలు పెట్టేసుకుని నా మీద 4-5 పోస్టులు పెట్టేసి ఎవడో పనికి మాలిన సన్నాసులు అందరూ ఏకమై 10 వీడియోలు మాట్లాడేస్తే నా ఇజ్జత్ ఏమైనా దెబ్బతింటారు అనుకుంటున్నారా? ఖడ్గం ఇక్కడ తెగిపోతారు. నేను కాదండో ఈ వాక్యం. మళ్ళీ వీడికి ఖడ్గమట అంటారు. అసలు ఇలాంటివి పట్టించుకోను నేను. ఎందుకో తెలుసా? ఆమె సోల్జర్. బార్డర్లో ఉండే సోల్జర్ కాదు, మీ మధ్యలో ఉండే సోల్జర్. క్రైస్ట్ సోల్జర్, క్రీస్తు సైనికుణ్ణి. కాబట్టి ఇలాంటివి పెద్ద పట్టించుకోను. నేను దూసుకెళ్ళిపోయే ఖడ్గం లాంటి ఈ ఖడ్గాన్ని పట్టుకొని. ఇప్పుడు అదే ప్రశ్న నా ముందుకొచ్చి డైరెక్ట్గా అడగొచ్చు కదా. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, కృపావరాలు ఇవి కూడా ఉన్నాయి కదా, మరి అవి లేనప్పుడు ఇవి ఉండకూడదు కదా అని నువ్వు అడగాలి. అలా అడిగితే ఇమ్మీడియట్గా నా సమాధానం ఎలా ఉంటుందో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. ఎలాగనగా ఒకనికి పరిశుద్ధాత్మ మూలముగా బుద్ధివాక్యం. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ మూలంగా గాల్లో వచ్చేస్తుందా మనకి? మరి ఎలా వస్తుంది? బైబిల్ చదువుతుంటే వస్తుంది. మరి అప్పుడు ఎలా వచ్చేది? ఏం చదవకుండానే ఆత్మ వలన ఆటోమేటిక్గా వచ్చేసేది. అదిరా చిట్టి కన్నా. అర్థమైందా? అవాక్కవుతావు ఇప్పుడు. అప్పుడు ఎలా వచ్చేది? ఇప్పుడు చదువుతుంటే వస్తుంది బుద్ధివాక్యం. అప్పుడు ఎలా వచ్చేది? పరిశుద్ధాత్ముడు ఉత్తినే ఇచ్చేసేవాడు, ఆటోమేటిక్. తర్వాత మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసం వచ్చేసేది. మరి ఇప్పుడు ఎలా వస్తుంది విశ్వాసం? ఇప్పుడు ఎలా వస్తుంది విశ్వాసం? వినుట వల్ల విశ్వాసం. ఇప్పుడు విశ్వాసం రావాలంటే వినాలి, టైం కేటాయించాలి, కూర్చోవాలి, 5 రోజులు సెమినార్లో ఉండాలి, నిద్ర లేకపోతే ఇబ్బందులు పడాలి, వసతులు ఇబ్బందిగా ఉన్నా ఇబ్బంది పడాలి, తిండి దొరక్కపోయినా కష్టపడాలి, ఖర్చు పెట్టాలి, రావాలి, కూర్చోవాలి, సమయాన్ని ఇవ్వాలి, బాగా రాసుకోవాలి. అప్పుడు ఏం రావాలి? విశ్వాసం రావాలి. వినుట వల్ల. ఆ రోజుల్లో ఇంత తలపోటు లేదు. సెమినార్లు 5 రోజులు రండి, ఇక్కడ కూర్చోండి, టోకెన్లు తీసుకోండి, మాకు సహాయం చేయండి, ఏమీ లేవు. ఎలా వచ్చేసేది? ఆటోమేటిక్ డౌన్లోడ్. ఆత్మ వలన ఏమొచ్చేసేది? విశ్వాసం అయిపోయేవాడు, విశ్వాసం వచ్చేసేది. ఇంత బలం ఎక్కడదయ్యా నీకు? ఇటు కత్తికెదిరిల్లిపోతున్నావేంటి నువ్వు? రాళ్లతో కొట్టిస్తే కొట్టించేసుకుంటున్నావేంటి నువ్వు? నీకు ఇంత దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? లోపల ఆత్మ. ఆ ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అర్థమవుతుందా? ఆత్మశక్తి ఇమ్మీడియట్గా ఆటోమేటిక్ డౌన్లోడ్స్. ఆటోమేటిక్గా విశ్వాసం ఇచ్చేశాడు. కానీ ఇప్పుడు అలా కాదు చిట్టి కన్నా. వినాలి, వినుట వలననే విశ్వాసం. ఆహా, నన్ను బొట్లో పడేద్దామనే పాతరసోలు అంటుండు నేను. పని అవ్వదు. చూడండి తర్వాత. మరి ఒకనికి ఆత్మ వలననే స్వస్థపరిచే వరం. ఇవన్నీ. మరి ఒకనికి అద్భుత కార్యాలు చేసే శక్తి, మరి ఒకడికి ప్రవచన వరం, మరి ఒకడికి ఆత్మల వివేచన, మరి ఒకడికి నానావిధ భాషలు, మరి ఒకడికి ఆ భాషలు అర్థం చెప్పే శక్తి అనుగ్రహింపబడింది. వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి. సిద్ధి అంటే అర్థం ఏంటి తెలుసా? పూర్తి చేయటం. ఏ కార్యం పూర్తయింది? వాక్యం మానవుడి చేతుల్లోకి వచ్చే కార్యం పూర్తయింది.
క్రొత్త నిబంధన మన చేతుల్లోనికి వచ్చే కార్యం పూర్తయింది. క్రొత్త నిబంధన పరిపూర్ణంగా మన చేతుల్లోకి వచ్చేసింది. ఇందులో ఒకటి కలపరాదు, ఒకటి తీయరాదు. ఇదే కార్యసిద్ధి. దానికి ముందు పరిశుద్ధాత్ముడు వీటన్నిటినీ క్రమంగా జరిగించాడు ప్రియులారా, క్రమంగా జరిగించాడు. మరి ఇప్పుడు స్వస్థత వరాలు ఉన్నాయా అండి అంటే లేవు. ఇప్పుడు స్వస్థత జరగాలంటే కేవలం దేవుడే చేయాలి. ఇప్పుడు బేతెస్తా కోనేరు లేదు, ఇప్పుడు అందులో నీళ్లు లేవు, ఇప్పుడు అందులో దేవదూత దిగదు. యేసు వచ్చాక, వాక్యం వచ్చాక వాటికి ఏం పడింది? చెక్ పడింది. వాక్యం వచ్చేంత వరకే వాటి ప్రభావం ఉంటుంది. వాక్యం వచ్చిన తర్వాత వాటి ప్రభావం ఉండదు. వాక్యం వచ్చేంత వరకే దాని వైభవం, దాని వైభోగం. వాక్యం ఎప్పుడైతే పరిపూర్ణమయ్యిందో దాని వైభోగం ఇక ఉండదు. ఈరోజు ఎండిపోయిన బేతెస్తా మీరు చూస్తున్నారు. మళ్ళీసారి ఫోటోలు చూడండి, బాగుంటుంది. ఒక మంచి మాట చెప్తాను. ఈరోజు ఎండిపోయిన బేతెస్తా మీరు చూస్తున్నారు, ఎండిపోయిన బేతెస్తా మీరు చూస్తున్నారు, శిథిలావస్థలో ఉన్న బేతెస్తా మీరు చూస్తున్నారు. బేతెస్తా ఉంది, బేతెస్తాకి ఏం లేదు, పవర్ లేదు. ఈ రోజుకి స్వస్థత వరం ఉంది, ఈ రోజుకి స్వస్థత వరం ఉంది, కన్నా దగ్గు తగ్గదు. వాటర్ తాగాలి, లేదా ట్యాబ్లెట్ వేసుకోవాలి, సిరప్ తాగాలి. అర్థమైందా? ఈ రోజుకి బేతెస్తా ఉంది, పవర్ సచ్చింది. ఈరోజు స్వస్థత వరం ఉంది, పవరు సచ్చింది. అంటే ఉన్న వరం దొంగ వరం, ఉన్న బేతెస్తా శిథిలమైపోయిన బేతెస్తా. ఇది పనికిరాదు. ఇంకా ఇక్కడ తీసుకెళ్ళి ఇసిరేద్దామా అంటే ఇసిరే బుర్ర పగిలి చచ్చిపోతాడు అంతే. ఇప్పుడు వేసేద్దామా, వరం ఉపయోగించేద్దామా అంటే ఉపయోగించారా నాన్న చూద్దాం, వరం చూద్దాం. ఏం ఉపయోగించేస్తావు నువ్వు వరాన్ని? నువ్వు దయ్యాలు ఎలగొట్టేస్తావా? నువ్వు కుంటికాలుని నడిపించేస్తావా? గుడ్డోని స్వస్థపరిచేస్తావా? అంటే వాక్యం కంటే గొప్పోడు అన్నమాట. నువ్వు దేవుడిని నీకు ప్రేమించేసి నువ్వు పెద్ద గొప్పోడు అని మరి అహర్నిశలో బైబిల్ తెగ చదివేసావని నీకు వరాలు ఇచ్చేసాడా? ఇరుబాగులు అందరూ నీ దగ్గరికి వచ్చేయాలా కొబ్బరి నూనె డబ్బాల కోసం? నువ్వు నీళ్ళు చల్లేస్తావా? ఆ నీళ్ళు మేము కొనుక్కొని తాగేయాలా? 7 డేస్ వారాలు రావాలా నీ దగ్గరికి? ఛార్జింగ్ లేదేటి బ్యాటరీకి? ఒక వారంలో పని అవదా? 7 వారాలు రావాలా? 7 వారాలు రావాలి బెదరు. 7 వారాలు వస్తే తప్ప మా బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కదు బెదరు. 7 వారాలు రావాలా నీ బేతెస్తా స్వస్థతశాలకే? అంత మాయా, మోసం, దగ, కుట్ర. వాక్యమే నిన్ను స్వస్థపరచగలదు, నీ ఆత్మను స్వస్థపరచగలదు. ఒకవేళ నీకేదైనా రోగం వస్తే, నాకేదైనా రోగం వస్తే దేవుడిచ్చిన మందుల వల్ల, దేవుడిచ్చిన ప్రకృతిలోని మందుల వల్ల అది తగ్గకపోతే నేను ఎవరిని ఆశ్రయించాలి? నా ప్రభువుని ఆశ్రయించాలి. ప్రభువు ఆ డాక్టర్ల చేతులు ఎత్తేసారు, ప్రకృతి చేతులు ఎత్తేసింది. నేను నీకు ఉపయోగపడాలనుకుంటున్నాను, కాపాడగలవా ప్రభు అంటే నో ప్రాబ్లం నాన్న నేను ఉన్నాను అంటాడు. లేకపోతే అలా భరించినానా, నువ్వు నా తొందరలో నా దగ్గరికి వచ్చేయబోతున్నావు అంటాడు. అంతేగాని అదిగో పలానా దేవ సహాయాన్ని గోనగూడలో నిలబెట్టాను, ఎల్లునాయన అతని కాళ్ళ మీద పడని చెప్పడు. చెప్తాడా? దేవ సహాయానికి స్వస్థత వరం ఉందా? నాన్నగారికి అద్భుతాలు చేసే వరం ఉందా? ఆడిది గుడ్డు ఉంది, ఏమీ లేదు. గొప్ప ప్రవచన వరము కలిగిన దైవజనుడు. ఏమి చెప్తావు ప్రవచనాలు? ఏం చెప్తావు? నెక్స్ట్ సీఎం ఎవడో చెప్పగలవా? నెక్స్ట్ భూకంపం ఎక్కడొద్దో చెప్పు. గొప్ప భూకంపము రాబోచున్నదని ఆనాడు ప్రవక్త చెప్పినట్టు. ఎవరా ప్రవక్త పేరు? అగబు. క్లౌదియ చక్రవర్తి కాలంలో వచ్చింది అది. నువ్వు చెప్పాలాగా? ప్రవచన వరము గల దైవజనుడు కదా, చెప్పగలవా? అగబు చెప్పిందేమో ఇందులో నోట్ అయింది, నువ్వు చెప్పింది ఎందులోనూ నోట్ అవ్వదు. కలుపుతావు అంతే. కలపకూడదని చెప్తే కలుపుతావు. నీకుందా వరం? అమ్మా మరియమ్మ నీ కాలు నొప్పి తగ్గించబోచున్నాడు దేవుడు, డమ్ 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 అంటావు అంతే. ఆడికి నీకు ఏం తేడా లేదు. మా ఇంటికి వచ్చేవాడు బుడబుక్కలోడు, ఇది వరకు డడక్ 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 మన తిప్పుకొచ్చేవాడు. అంబ పలుకు, అదేదో అంబ పలుకు అనేవాడు. ఎవరో పలికేవారు కాదు. చివరిలో తౌడు బియ్యమును 4 మిరపకాయలు వేసేస్తే అట్టుపోయేవాడు అంతే. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే. అంటే మిరపకాయలు బియ్యం పట్టుకెళ్ళరు కానీ పెద్ద నోట్లు అట్టుకెళ్ళిపోతారు జాగ్రత్తగా.
మనం జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్గా ముగించేస్తున్నాను, కన్క్లూజన్ ఇచ్చేసి. అసలు విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఒరిజినల్ స్వస్థతలు చేసే శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేక కొత్త వాళ్ళందరూ బయలుదేరుతున్నారండి. పింగళ వెంకయ్యలు అంటే ఆయన కాదండి, ఆయన మంచోడు, వీళ్ళు దొంగలు. కొత్త వాళ్ళందరూ బయలుదేరి వీళ్ళకి ఏం ఉండదు, ఒకటి కట్ట పాపం ఒక చేయి పొడుగుందట, ఒక చేయి పుట్టది అయిపోయిందట. ఇప్పుడు రెండు సెట్ చేస్తాడు అట్లా ఆగేసి. ఇటు అమ్మ కడుపులో లేదే, అసలు పొడుగు లేదు పొట్టి లేదు, చేతులు మామూలుగానే ఉన్నాయి. ఎంత డ్రామా ప్లే చేశాడో. నమ్మే వాళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం ఉందో లేదో కూడా నాకు అసలు అర్థం కావట్లేదండి. వాక్యాన్ని వదిలేసి బేతెస్తా కోనేట్లో దూకుతానంటారేంటంటే, అది ఎండిపోయింది. వాక్యాన్ని వదిలేసి ఇంకా వరాలని పట్టుకు వేలాడతారేంటి, అవి ఎండిపోయాయి. క్రీస్తు వచ్చేంత వరకే కోనేరు, క్రీస్తు వచ్చిన తర్వాత ఏ నీరు లేదు. అర్థమైందా? చూడండి ప్రియులారా, వీడియో చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారండి, జీసస్ లార్డ్. మీ చెయ్యి, ఒక చెయ్యి పొట్టిగా ఉండేది, ఒక చెయ్యి పొడుగు ఉంటుందండి. ఇట్లా పెట్టి చూసుకోండి, స్ట్రెచ్ చేసుకొని చూసుకోండి. ఒక చెయ్యి పొట్టిగా ఉంటుంది, ఒక చెయ్యి కొద్దిగా పొడుగు ఉంటుంది. కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎవరండి చూసుకోండి, ఎవరండి మీరెవరో. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఆ రెండో చేతులు పెంచేస్తాను ఇప్పుడు నేను. మీరేనా? ఎప్పుడైనా లైవ్ మిరాకిల్ చూద్దాం అనుకుంటున్నారా అండి ఇప్పుడు? రైట్, ఓకే. లెఫ్ట్ హ్యాండ్ చిన్నగా ఉంటుందంట, ఈ హ్యాండ్ పెద్దగా ఉంటుందంట. ఇప్పుడు చూడండి అద్భుతాలు జరుగుతాయి. రేజ్ యువర్ హ్యాండ్స్, చేయలేపు. అందరికి అర్థమైపోయింది కదండి దేవుడు ఇప్పుడు ఎట్లా పెంచేస్తాడు చూడండి. జీసస్ ఒక పని చేయండి, చైర్ కావాలా? చైర్ ఇవ్వండి, ఏదైనా చైర్ ఉందా బ్రదర్? చైర్లో కూర్చో, చైర్లో కూర్చో. విన్నా మైక్ పట్టు. దేవుడు ఇప్పుడు స్వస్థపరచబోతున్నాడు, చైర్ పెంచబోతున్నాడు. అందరూ చూడండి. పవర్ in the name of Jesus, Lord. Power in the name of Jesus, Lord. Power in the name of Jesus, Lord. Power in the name of Jesus, Lord. Woo! దేవుడు సెలవిస్తున్న కుమార్తె, నీ ప్రతి విధమైన అప్పులను దేవుడు తీసివేయబోతున్నాడు. ఆయన నీ లోపల తన శక్తిని విడుదల చేస్తున్నాడు. నేను వరములతో నింపుచున్నాడు. ఆయన అభిషేకం దిగుచున్నది. ఈరోజు నీ ఇష్టము బట్టి కాదు, ఈరోజు ఆయన ఇష్టంను బట్టి దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు అండి. నువ్వు ఇప్పటి వరకు నువ్వు 5 రూపాయలు చూసినావు, 10 రూపాయలు చూడలేదేమో. ఇప్పటి వరకు నువ్వు 10 రూపాయలు చూసి 20 రూపాయలు చూడలేమో. కానీ దేవుడు చూస్తున్నాడు 5 రూపాయలు చూస్తున్నాడు. దేవుడు 10 రూపాయలు చూపించబోతున్నాడు. 100 చూసినా నువ్వు 1000 చూడలేదేమో, 1000 దేవుడు చూపించబోతున్నాడు. 1000 చూసి లక్షలు చూడలేదేమో, లక్షలు దేవుడిని చూపించబోతున్నాడు. లక్షలు చూసి కోట్లను చూడలేదేమో, దేవుడు సెలవిస్తున్నాడు పాతవన్నీ గతించినవి ఇప్పుడు కొత్తవైనవి కనుక కోట్లను దేవుడిని చూపించబోతున్నాడు. సమృద్ధి నీ యొక్క గృహంలోకి తాండవించబోతున్నాడండి. హల్లెలూయా.
విశ్వాసం ద్వారా నువ్వు సమస్తము పొందుకొనబోతున్నావు ఈరోజు. పాత గతించినంటే కొత్త నోటు పోయి పాత నోటు పోయి కొత్త నోటు రావడమా? మంచి ప్రవక్త అండి, జ్ఞానవంతుడైన ప్రవక్త. జనాలకి వీళ్ళే కావాలి. నువ్వు వేలు చూడలేదా? అయితే వేలు చూపిస్తాడట, లక్షలు చూపిస్తాడట, కోట్లు చూపిస్తాడట. మరి అన్నీ చూపించేస్తుంటే వాళ్ళని వీడు అడుక్కోవటం ఎందుకు? ఆ కోట్లు లక్షలు చూసేయచ్చు కదా. చూసారా, శరీర సంబంధమైన అవసరాల వైపు మళ్ళించి ఎలాంటి మోసాలు జరుగుతున్నాయండి. ఏ చేతులు పొట్టి పొడుగున్నాయా? పొట్టి పొడుగున్నాయా? చక్కగానే ఉన్నాయి కదండి, చక్కగా ఉన్నాయి చేతులు. దాన్ని ఎలా అన్నాడు, అలా అన్నాడు, ఇలా అన్నాడు. ఆడి మనిషే, వాడ మనుషులే. మేము చేయలేమేట అలాగా. కింద నుంచి ఒక రమ్మని చేతులు చూపించంటే మామూలు మీరు ఎలా పెడతాడు, ఇలా పెట్టుకొస్తాడు అంతే. ఏముంది ఇప్పుడు? ఇలా ఉంటే ఏముంది? నా చెయ్యి ఒకటి పొడుగు ఒకటి పొట్టు ఉంది, కనబడుతుందా? ఇదిగో కనబడుతుందా? తెలుస్తుందా మీకు? ఇప్పుడు ఇది పొడుగు ఉందా, ఇది పొట్టుగా ఉంది. ఇప్పుడు నేను ఇలా వచ్చాను అనుకోండి, దేవసహాయం అద్భుత వరంగల్ దైవజనుడు అనుకోండి, ఇలా అంటాడు, ఇలా అంటాడు, ఇలా అంటే అద్భుతం వచ్చేసి రెండు ఇలా సరిపోయి అంతే. వావ్ అనాలి. ఇప్పుడు నేను కొంచెం కీసుకొని పెట్టి వావ్ అనాలి. ఏదో కుక్క పిల్ల బౌ బౌ అన్నట్టు. ఎందుకంటే ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ నమ్ముతారు. అసలు అక్కడ ఉన్న ఎర్రి గొర్రెలకు అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందండి? ఏం లేవండి. వారాలు గీరాలు ఎవరి దగ్గర ఏమి లేవండి. వాక్యం కంటే శక్తివంతమైనది ఏది లేదు ప్రియులారా. ఒకవేళ దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు ఏదైనా మీకు ఇబ్బంది కలిగింది అనుకోండి, ఆయనే చూసుకుంటాడు. ఆయన మీద ఆధారపడి బతకండి. మనుషుల దగ్గర వరాలు లేవండి. వాక్యం వచ్చిన తర్వాత వరాలతో పని లేదు. వాక్యం వచ్చిన తర్వాత వరాలకు శక్తి లేదు. ఫైనల్గా ఒక చిన్న టచ్ ఇచ్చి ముగిస్తాను. మొన్ననే నేను తెనాలి మీటింగ్స్కి వెళ్ళా. అక్కడ ఒక ఆయన ఉన్నాడండి. ఆయన చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఫ్యామిలీతో హాయిగా బతికేవాడు. ఒకరోజు వైజాగ్లో అనుకోని విధంగా యాక్సిడెంట్ అయింది. కన్ను పోయింది, నడుము విరిగిపోయింది, చెయ్యి పడిపోయింది, కాళ్ళు పనిచేయడం మానేశాయి, 2 కాళ్ళు పనిచేయడం మానేశాయి, వీపు పనిచేయడం మానేసింది, ఒక చెయ్యి పనిచేయడం మానేసింది, ఒక కన్ను పూర్తిగా పోయింది, కుర్చీకి పరిమితం అయిపోయాడు. చాలామంది స్వస్థత వరాలు ఉన్న దైవజనుల దగ్గరికి వెళ్ళాడు. చివరిగా హైదరాబాదుకు చెందిన మన కలవరిలో నా ప్రసంగాలు ఇస్తే అతను ఇవ్వడం మానేస్తానని చెప్పిన ఐజక్ గారు, పరలోక నేస్తం గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అపాయింట్మెంట్ కావాలంటే 10,000 కట్టాలి అన్నారు. వాళ్ళ అమ్మాయి ఒక చీటు కూడా రాసిచ్చింది దీనికి. 10,000 కట్టాలి, 10,000 కడితే కానీ అవ్వదు అన్నప్పుడు ఉద్యోగం పోయింది. భార్య, బిడ్డ కష్టపడి కుటుంబం నెట్టుకొస్తున్నాడు. ఏ ఆఫీసులో అయితే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడో వాళ్ళు 2 లక్షలు ఇచ్చి చేతులు ఎత్తేశారు, ఉద్యోగం కూడా తీసేశారు. ఆ 2 లక్షలు వైద్యానికి కూడా సరిపోలేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఆ టైంలో పరలోక నేస్తం వాళ్ళు టీవీలో అడ్వర్టైజ్మెంట్ల మీద అడ్వర్టైజ్మెంట్లు కొడుతున్నారు. రండి రండి రండి, చూడండి ఎలాంటి స్వస్థతలు మా దగ్గర జరుగుతున్నాయి, చూడండి రండి రండి రండి. అసలు నిజంగా నువ్వు స్వస్థతలు జరుగుతుంటే నువ్వు రండి 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 అనక్కలే. చూసిన వాళ్ళు చెప్పి వచ్చేస్తుంటారు. బెతెస్దా కోనేరు ఎప్పుడైనా పిలిచిందా రండి 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 అని? కానీ రండి టీవీలో చూడండి, ఇదిగో ఈడు చూడండి ఏమైపోయాడు, ఈడు చూడండి ఏమైపోయాడు, ఈ వీడియో చూడండి, ఆ వీడియో చూడండి, చాలా పబ్లిసిటీ చేశారు. చేస్తే ఇతను విన్నాడు, వెళ్తే నాకు తగ్గుతుందేమో, నా బిడ్డ నేను మరలా చదివించుకోగలుగుతానేమో, నా పూర్వ వైభవం మరలా నాకు తిరిగి వస్తుందేమో, మా ఆవిడ పాపం కష్టపడి పని చేస్తుంది, నేను ఇంట్లో కుర్చీకి పరిమితం అయిపోయాను, మా ఆవిడని నేనే మరలా పోషించుకోగలుగుతానేమో అన్న ఆశతో ఆ పెద్ద ఆయన 20,000 రూపాయలు అప్పు చేసి 10,000 వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవడానికి కట్టాలి, 10,000 తెనాలి నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి కావాలి, కారులో వెళ్ళాలి. 20,000 రూపాయలు అప్పు చేసి తెనాలి నుంచి హైదరాబాద్కి వెళ్ళాడు. కాసేపటికి అయ్యగారు వచ్చారు, 10,000 తీసేసుకున్నారు, బిల్లు కూడా ఇచ్చారు, ఒక షీల్డ్ కూడా ఇచ్చారు. 10,000 కట్టినందుకు లోపలికి తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. అతని ఆశ ఏంటో తెలుసా? బయట ఉన్నప్పుడు నా చెయ్యి మళ్ళీ వచ్చేస్తుంది, నా కన్ను మళ్ళీ పనిచేస్తుంది, నా వీపు మళ్ళీ సెట్ అయిపోద్ది, నా కాలు మళ్ళీ సెట్ అయిపోద్ది,
10,000 పోతే పోయాయి, నేను మరలా తిరిగి లేస్తాను. చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు, మేము లేచామని. నన్ను కూడా నా దేవుడు లేపేస్తాడేమో అని వెళ్ళాడు. ఆశతో వెళ్ళాడు, ఆశతో, విశ్వాసంతోనే వెళ్ళాడు. విశ్వాసం లేకపోతే 20,000 అప్పు ఎందుకు చేస్తాడు? వెళ్ళాడు. లోపలికి తీసుకెళ్లారు. అయ్యగారు రానే వచ్చారు. నెత్తిమే చెయ్యేశారు, ప్రార్థన చేశారు. పో అన్నారు. అయ్యా నాకు స్వస్థత రాలేదండి అన్నాడు. అప్పుడు అయ్యగారు ఏమన్నారు తెలుసా? 7 వారాలు రావాలి, 70,000 పట్టుకు రావాలి. అయ్యా 20,000 అప్పు చేశానండి, అన్ని వారాలు రాలేనండి. ఇక్కడ అంత ఈజీగా జరగదు, నువ్వు వాదించుకో, తోసేయండి బయటికి అన్నాడు. కుర్చీతో సహా బయటికి నెట్టేశారు. భార్య అతను దిక్కుమాలిన పరిస్థితిలో, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మరలా తెనాలికి వచ్చేశారు. దేవుడంటే ఏదో తెలియని బాధ కలిగింది, సేవకులంటే ఏదో తెలియని అసహ్యం పుట్టింది, బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది. ఆ టైంలో ఎప్పుడో అలా ఒక కలవరి టీవీ ఆన్ చేశాడు. ఒక మంచి ప్రసంగం పడింది, అది విన్నాడు. అక్కడి నుంచి యూట్యూబ్లో ఇతని పేరు కొట్టి వెతకడం మొదలుపెట్టాడు. ప్రసంగాలు విన్నాడు, రియలైజ్ అయ్యాడు. నేను మొన్న తెనాలికి వెళ్ళినప్పుడు నన్ను ఇంటికి పిలిపించుకున్నాడు. ఇంటికి పిలిపించుకుని నాకు చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ చూడండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సార్, ప్రభునందు మీకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మీ పేరు? కాకాని వెంకటరాజు. మీరు ఇది వరకు ఎక్కడ వర్క్ చేసేవారు? నేను జిఎంఆర్ లో ఇంజనీర్ గా వర్క్ చేసేవాడిని. వెరీ గుడ్. అసలు ఈ పరిస్థితి మీకు రావడానికి కారణం చెప్పగలరా? పరిస్థితి అంటే యాక్సిడెంట్ అయిందండి, ఉద్యోగంలో ఉండగా. ఓకే. మూలంగా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు కాళ్ళు నడుము విరిగిపోయింది సార్. ఆ, కాళ్ళు పోయినాయి, కన్ను పోయింది, ఓకే. తలకు దెబ్బ తగిలింది, ఒక ఓకే. చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఓకే. కాలు, కన్ను, చెయ్యి, నడుము మొత్తం అన్ని కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. ఓకేనండి. అంటే మీరు యాక్సిడెంట్ అయ్యాకనే ప్రభువుని నమ్ముకున్నారా, యాక్సిడెంట్ అవ్వకముందే ప్రభువుని నమ్ముకున్నారా? అంటే యాక్సిడెంట్ అవ్వకముందు నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టానండి. నేను దేవుడి గురించి నాకు తెలుసు. నా భార్య తరపు వాళ్ళు కూడా అందరూ పాస్టర్లేను. ఓకే. అందరూ బాగానే తెలుసు. కాకపోతే ఆదివారం పూట చర్చికి మటుకు వెళ్ళేవాడిని కాదండి. ఓకే. యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన దేవుడు అని మటుకు తెలుసండి. వెరీ గుడ్. అంటే మీ ఉద్యోగ రీత్యా మీరు చర్చికి వెళ్ళలేకపోయేవారు. అదే సార్, అదే. వెరీ గుడ్. ఓకే. అయితే యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు మొదటగా వాక్యాన్ని విశ్వసించారా, లేకపోతే స్వస్థతలు ఉన్నాయని స్వస్థత వారాలు విశ్వసించారా? సార్, నేను యాక్చువల్గా అయితే మొదటి నుండి నేను వాక్యం బాగా చెప్పేవాడు అంటే బాగా ఇంట్రెస్ట్ సార్. ఓకే. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిన తర్వాత మీ చేతిలో ఉన్న ఆ షీల్డ్ గురించి, దీని గురించి మీరు ఏదో వివరించగలరా? వివరిస్తాను సార్, చెప్పండి. యాక్సిడెంట్ అయిన తర్వాత నేను 1 సంవత్సరం నేను హాస్పిటల్స్ అన్ని చుట్టూ తిరిగానండి. తిరిగిన తర్వాత వాళ్ళందరూ కాదు, మీ దేవుణ్ణి నమ్ముకోమని అన్నారండి. నమ్ముకోమని అంటే ఇక నేను ఇంటికి వచ్చి ఒక్కడనే కూర్చుని కొంచెం టీవీ చూడటం బిగిన్ చేశానండి. అందరూ వచ్చి టీవీ చూస్తా ఉండండి, వాక్యం వస్తా ఉంటది కదా అని అనేవాళ్ళు. దేవుడు పరిచయం చేస్తా ఉంటారు, టీవీలో చూడండి అనేవాళ్ళు. చూస్తా ఉంటే నేను అలాగే చూస్తా ఉండేవాడిని. ఈ ఐజాక్ గారిది 10:30కు వచ్చేదండి పరలోక నేస్తం. పరలోక నేస్తం వస్తుంటే ఒకసారి ఏమైందంటే, ఒక డిఎస్పీ గారు వాళ్ళ భార్యను తీసుకొచ్చి, చెయ్యి ఇరిగిపోయింది, ఈ పరలోక నేస్తానికి వస్తే గనక ఈ పాస్టర్ గారు ముట్టుకుంటే గనక చెయ్యి సరైపోయిందని చెప్పి ఒక డిఎస్పీ గారు, నేను వాక్యం టీవీ చూస్తా ఉండగా ఆయన సాక్ష్యం చెప్పారు సార్. అది చూసి నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యాను సార్. అంతకుముందు ఈ స్వస్థతలు ఇవన్నీ కాదు, కానీ ఒక గ్రూప్ 1 ఆఫీసరు అలా చెప్పేటప్పటికి నేను దానికి ఇన్స్పైర్ అయ్యి ఈ ఐజాక్ గారి దగ్గరికి వెళ్ళాలా అని అనుకున్నాను సార్. వెరీ గుడ్. మీరు ఐజాక్ గారి దగ్గరికి వెళితే మిమ్మల్ని ఫ్రీగానే కలిసారా, లేకపోతే మీ దగ్గర ఏదైనా డబ్బు వసూలు చేశారా? లేదు సార్, ఐజాక్ గారు అసలు టీవీలోనే డైరెక్ట్ గా నన్ను కలవాలి అని అంటే 10,000 ఇవ్వాలని ఓపెన్ గానే చెప్పేవాడు. ఓపెన్ గానే చెప్పేవాడు? ఓపెన్ గానే సార్, డైరెక్ట్ టీవీలోనే. టీవీ ఫోన్ చేస్తే వాళ్ళ సొంత సిస్టర్ అంట, వాళ్ళ సిస్టర్ ఎవరో ఐజాక్ గారిని కలవాలంటే 10,000 కట్టాలని చెప్పి ఆవిడ డైరెక్ట్ గా నాతో చెప్పారు. అంటే కలవడానికి 10,000, ఆయనతో ప్రార్థన చేయించుకోవడానికి 10,000. ఆయన చెయ్యి వేయాలంటే 10,000 సార్. ఆయన చెయ్యి వేయాలంటే రైట్. అప్పుడు మీరు మరి మీ ఉద్యోగం పోయింది, మీకు
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఉన్నాయి సార్. సో మీ అక్కగారే మీకు ఏదో సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. అవును సార్. సో అలాంటి పరిస్థితుల్లో మీరు 10,000 ఎక్కడ నుంచి 10,000 ఎలాగ వచ్చినాయి అంటే సార్, నా భార్యకి కొంచెం నేను లెగవాలని ఆశ ఉంది సార్. దాని మూలంగా ఏం చేసిందంటే, అయ్యా మరి లెగుస్తావేమో, నీకు కూడా ఇంకొక విషయం ఇక్కడ మీకు చెప్పడం సార్, అసలు టీవీలో నన్ను టచ్ చేస్తేనే లెగుస్తారు మీరు అని ఆ సార్ ఐజాక్ గారు ఎన్నో సార్లు చెప్పారు. నేను ముట్టుకుంటే తప్ప మీరు బాగుపడరని చెప్పారు. అంతకు ముందు మరి నాకైతే అంత లేదు సార్, నేను అసలు అటువంటి చేసేవాడిని కాదు. కొంచెం చదువు రీత్యా గానీ, వాక్యం తెలిసిన రీత్యా గానీ, కానీ అవన్నీ చూసి ఒక పెద్ద పెద్ద డిఎస్పీలు, ఒక ఆఫీసర్లు అందరూ చెప్తుంటే నమ్మి నేను కూడా స్క్రీన్ టచ్ చేయడం బిగిన్ చేశాను సార్. దాని మూలంగా నాకు ఎటువంటి స్వస్థత చేకూరలేదు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, అసలు డైరెక్ట్ గా వస్తే నేను టచ్ చేస్తే నిలబడతారు అని ఆయన ఎన్నోసార్లు వాక్య పరిచర్లు చెప్పడం నేను విన్నాను సార్. అదే విధంగా వాళ్ళ ఆఫీసుకు కూడా ఫోన్ చేశాను సార్. చేస్తే వాళ్ళ సిస్టర్ మీరు వస్తే 10,000 కడితే గనక మీకు స్వస్థత వస్తుందని చెప్పారు సార్. సరే, డబ్బులు మరి ఎలా మీరు డబ్బులు యాక్చువల్ గా అయితే నేను యాక్చువల్ గా అక్కడ పరలోక నేస్తం అక్కడికే వెళ్దాం అనుకున్నాను సార్. కుక్కటిపల్లి అక్కడ మీటింగ్లు రోజుకి ఇక్కడ జరుగుతాయి అన్నారు, అక్కడికి వెళ్దాం అనుకున్నాను. అనుకోకుండా ఆయన విజయవాడే వచ్చారు సార్. ఓకే, 10,000 ఎలా పట్టుకెళ్ళగలిగారు? మీరు అప్పు చేశారా? 10,000 ఎలా పట్టుకెళ్ళగారు? నా భార్య నల్లబోసల గొలుసు తాకట్టు పెట్టించి 15,000 తెచ్చుకున్నాం సార్. 5,000 కారు కట్టుకుని 10,000 రూపాయలు తీసుకుని అక్కడికి వెళ్ళాం. నల్లపూసలు తాకట్టు పెట్టి 10,000 అప్పు తెచ్చి నల్లపూసలు తాకట్టు 5,000 ఖర్చు చేసుకుని 10,000 తీసుకుని మీరు ఐజాక్ గారి దగ్గరికి వెళ్ళారు. సరే, వెళ్ళి వెంటనే ఏం జరిగింది? వెళ్ళిన వెంటనే యాక్చువల్ గా మేము వెళ్ళేటప్పటికి అక్కడ గ్రౌండ్ కి వెళ్ళాం సార్. అక్కడ స్టేజీ అయ్యి చేస్తున్నారు. ఐజాక్ గారిని కలవాలి అని అంటే, సారు 10,000 రూపాయలు కట్టే వాళ్ళందరికీ ఇక్కడ ఒక అంగన్వాడీ కేంద్రం తీసుకున్నారండి. ఇప్పుడు 5-7 స్టేజీ మీదకి వచ్చేదాకా అక్కడే ప్రార్థన చేస్తారు అని అంటే, మేము అక్కడ దగ్గరలోనే అంగన్వాడీ కేంద్రం ఆయన తీసుకున్నారంట. అక్కడికి వెళ్ళాము సార్. వెళ్ళంగానే ఆ అంగన్వాడీ కేంద్రంలో లోపల ఆయన ఒక కెమెరా మ్యాను, వాళ్ళ మిస్సెస్ గారు, వాళ్ళ పాప, వాళ్ళ బాబు అందరూ అక్కడ ఉన్నారు సార్. అందరూ గ్యాదర్ అయి ఉన్నారు. లోపలికి వెళ్ళాలంటే 10,000 కట్టాలని అన్నారు సార్. 10,000 రూపాయలు నేను కట్టాను సార్. నాకు బట్టలు విజయవాడ బట్టల షాప్ బిల్లు కూడా ఇచ్చారు సార్ దాని మీద. ఆ రోజు నేను చూసుకోలేదు సార్. ఇంటికి వచ్చి 2-3 రోజుల తర్వాత చూసుకుంటే అది బట్టల షాప్ బిల్ అయింది. తర్వాత లోపలికి వెళ్ళాను, ఐజాక్ గారి దగ్గరికి వెళ్ళాను. ఐజాక్ గారు వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వస్థత వచ్చుద్దని చెప్పి వచ్చి డబ్బులు కట్టిన వాళ్ళని అందరికీ 10,000 రూపాయలు కట్టిన వాళ్ళకల్లా ఒక సంచి, ఒక షీల్డ్, ఒక క్యాసెట్ ఒకటి ఇస్తున్నారు సార్. అలాగే ఈ షీల్డ్ మీకు అక్కడే ఇచ్చారు? అవును సార్, ఈ షీల్డ్ నాకు అక్కడే ఇచ్చారు. ఓకే, పరలోక ఇది అంటే నేను కూడా అడిగాను సార్. 10,000 కట్టాను కదా, నా బ్యాగ్ ఎక్కడ అని నేను కూడా అడిగాను సార్. 10,000 కట్టా కదా, నాకు ఇంకా బ్యాగ్ రాలేదంటే వస్తుందన్నారు సార్. బ్యాగ్ తర్వాత ఒక 10 నిమిషాలు లేట్ గా ఇచ్చారు. ఎందుకంటే అందరి దగ్గర బ్యాగులు ఉన్నాయండి. అందరి దగ్గర బ్యాగులు ఉండేది, మరి నా బ్యాగ్ రాలేదేంటని నేను అడిగాను. అడిగేటప్పటికి అప్పుడు బ్యాగ్ నాకు తీసుకొచ్చి ఇచ్చారండి. వాళ్ళ పాప తీసుకొచ్చి ఇచ్చారు. వెళ్ళమని అన్నారు లోపలికి. వెళ్ళేటప్పుడు బట్టల బిల్లు ఇచ్చారు నాకు 10,000 రూపాయలు. అది నేను పెట్టుకున్నానండి. మీరు 10,000 రూపాయలు 15,000 రూపాయలు అప్పు చేసుకుని వెళ్ళారంటే విశ్వాసంతోనే వెళ్ళారు? అవును సార్. ఆయన నన్ను ముట్టుకుంటే, నన్ను కొడితే గనక లెగుస్తారు, నేను ప్రార్థన చేస్తే అని ఆయన వాక్యం నేను ఎన్నోసార్లు విన్నాను సార్. విని విశ్వాసం కానీ మీకు ఆయన వరాన్ని ఏ విధంగా అసలు ఏది చేయలేదు సార్. ఏ విధంగా మిమ్మల్ని ఆయన స్వస్థపరచలేదు సార్. అసలు అంటే ఆయన దగ్గర స్వస్థత వరం ఉందని పబ్లిష్ చేసుకుంటున్నాడు తప్ప అవును సార్, ఏ విధంగా కూడా తన వరాన్ని మీ దగ్గర వినియోగించలేదు. అసలు లేదు, తన వరాన్ని పని చేయించలేదు. లేదండి, ఒకటే అండి, పెద్దగా అరిసి జనాల్ని భయభ్రాంతులు చేసి అక్కడ ఒప్పిస్తున్నారు, అంతేగాని ఎవరికి కూడా స్వస్థత చేకూరట్లేదు. రైట్. ఇప్పుడు ఇది జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఇది జరిగి కరెక్ట్ గా 2 years అండి. 2 సంవత్సరాలు అవుతుంది. అవునండి. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇలాగే వీల్ చైర్ ఉన్నానండి. సో ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? స్వస్థత వల్ల మీకు నిత్య జీవం వస్తుంది అనుకుంటున్నారు. ఈ వరాలు ఉన్న భక్తులు వాక్యం చెప్పకుండా కేవలం వరాల మీదే కాన్సన్ట్రేషన్ చేయించి ప్రజల్ని వరాలు ఉన్నాయని చెప్పి డబ్బు దోచుకుంటున్న వాళ్ళ వల్ల మీకు మేలు కలుగుతుంది అనుకుంటున్నారా? లేకపోతే సత్యవాక్యాన్ని ప్రకటించి ఈ మరణానంతరం ఒక నిత్య జీవాన్ని సంపాదించుకోవడం మేలు అనుకుంటున్నారా? నేనైతే ఒకటేనండి, వాక్యాన్ని నమ్ముతానండి. వెరీ గుడ్. వాక్యం మీదే మీరు వాక్యం మేలు కలుగుతుందని నమ్ముతున్నారు. మొదటి నుండి కూడా నేను పుట్టిన దగ్గర నుండి యాక్సిడెంట్ అయ్యేటప్పటికి నాకు
45 సంవత్సరాలు సార్. ఆ. అప్పుడు కూడా నేను వాక్యాన్ని నమ్మాను. వెరీ గుడ్. ఈ 45వ సంవత్సరం నుండి 20 సంవత్సరాల వరకు కొంచెం నాలో ఇవన్నీ ఇరిగిపోవటం మూలంగా స్వస్థతలని ఈ పాస్టర్లందరూ అబద్ధ ప్రచారాలు చేసి మీకు స్వస్థత చేకూరుతుంది, మా దగ్గరకు వస్తే మేము మిమ్మల్ని లేపుతాము, మీకు మేము ఈ యొక్క కొబ్బరి నూనెలు, కర్చీపులు, మేము ఇచ్చే ఇటువంటి ఇది ప్రసాదాలు తినటం మూలంగా మీరు లెగుస్తారని మమ్మల్ని మభ్యపెట్టి, నేను ఒక ఎడ్యుకేటెడ్ అండి, ఒక బిఈ చదివిన క్యాండిడేట్ ని, అయినా కూడా ఏదో దేవుడు మరి స్వస్థత ఉండగావాలు వీళ్ళందరూ చేస్తే జరుగుద్దని నమ్మి నేను వెళ్తే నన్ను వీళ్ళందరూ పక్కాగా మోసం చేశారు. వెరీ గుడ్ సార్. ఇప్పుడు నేను మీకు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీ మరణానంతరం దేవునితో మీరు నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. ఆ నిత్య జీవంలో ప్రభు అనుగ్రహించే రక్షణలో మీరు ప్రవేశించి అసలైన ఆత్మస్వస్థత మీరు పొందాలి. ఇప్పుడు మీరు వింటున్న వాక్యం ద్వారా ఆత్మస్వస్థత మీరు పొందుకోగలుగుతున్నారా లేదా? వాక్యం ద్వారా నేను ఇప్పుడు కొత్తగా, నేను ఇంతకు ముందు నాకు వాక్యం తెలియదండి. వెరీ గుడ్. ఒక పరలోక వాక్యం ద్వారానే పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలము, వారసులు అవ్వగలమని పూర్తిగా నేను నమ్ముతున్నాను. వెరీ గుడ్. ప్రియులారా, ఇప్పటి వరకు మీరు ఈయన పెద్ద ఆయన చెప్పినటువంటి మాటలు మీరు విన్నారు. ఆయన కూడా గతంలో భయంకరమైన బాధలో ఉండి స్వస్థత వరాలు ఉన్నాయి ఇప్పటికీ అనే ఆలోచనతో, విశ్వాసంతో అప్పు చేసి మరి ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ వల్ల ఏ విధమైన స్వస్థత రాకపోగా 2 ఏళ్ల నుంచి కుటుంబంలో ఇలాగే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ సత్యవాక్యం విని ఆ ప్రభు ఇచ్చే రక్షణను మాత్రం సంపాదించుకుని ఆ సత్యవాక్యంలో కొనసాగుతూ పరలోకమైన ఒక మహాలోకాన్ని, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని ఆయన విశ్వాసంతో ఆయన బ్రతుకుతున్నారు. ఈయన నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి. మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను కోరుకునేది ఒకటే, ఒక వ్యక్తి దగ్గర వరం అనేది నిజంగా ఉంటే అది అందరికీ ఇవ్వగలుగుతాడు. వరం అనేది ఫ్రీగా ఇచ్చేది. వరం ఉన్న ఎవరైనా సరే దాన్ని ఫ్రీగా ఇచ్చేయాలి, ఇవ్వగలగాలి. నా దగ్గర ఆహారం ఉంటే నేను ఆకలి కొన్న వాడికి అన్నం పెట్టేయగలగాలి. దాని దగ్గర ఇక విశ్వాసంతో పని లేదు. వరం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫ్రీగా ఇవ్వగలరు. కానీ ఈరోజు వరం కంటే వాక్యం గొప్పది అని నిరూపించడం కోసం, వరాలున్న వాళ్ళ మాయలో పడి మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దని మరొకసారి మీకు రుజువు చేయడం కోసం ఈ విధంగా తెనాల్లో ఉంటున్నటువంటి పెద్ద ఆయన్ని ఈ విధంగా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఇది మీరు విన్న తర్వాత అయినా రియలైజ్ అవ్వండి. అమాయకులుగా ఉండి అబద్ధికుల మాయలో పడి మోసపోకండి. సత్యాన్ని గ్రహించండి, సత్య సంబంధులుగా బ్రతకండి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. చిన్న కంక్లూజన్ ఇస్తాను. ఇవ్వండి. నా పేరు కాకాని వెంకటరాజు. నేను ఇంజనీరింగ్ చదివాను. ఇంజనీరింగ్ చదివిన గ్రాడ్యుయేట్. నేను మంచిగా బాగా అన్ని తెలిసిన అనుభవం ఉన్నవాడిని. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం ద్వారానే మనకి పరలోక రాజ్యం దక్కుతుంది. ఒకటే చెప్తున్నానండి, ఐజాక్ గారు, ప్రవీణ్ గారు, తర్వాత ఈ శ్యామ్ కిషోర్, వీళ్ళందరూ ఒకటే చెప్తున్నానండి. చూస్తున్నాను, నేను టీవీలో చూస్తున్నానండి. దయచేసి మీరు జనాల దగ్గర డబ్బులు గుంజటం మానేయండి. డైరెక్ట్గా చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు మీరు. నేను ప్రవీణ్ కుమార్ గారు బెల్లంకొండ మీకు చెప్తున్నా, మీ దగ్గరికి నేను వచ్చాను, మీరు నన్ను స్టేజీ పైకి రానిలా, మీ వాలంటీర్లు నన్ను పైకి రానిలా. మీరు చాలా చాలా మోసం చేస్తున్నారు జనాలు. ఒక మోటి వాళ్ళు వచ్చి కింద కూర్చుని మీ వాక్యం వినాలని వస్తే డబ్బులు వసూలు చేస్తున్నారు. స్వస్థతలు ఉన్నాయని చెప్పి మీరు చాలా మోసం చేస్తున్నారు. ఇది దేవుడి దగ్గర మీరు చాలా దారుణమైన ఫలితం అనుభవిస్తారు. మీరు చెప్తున్నాను, మీరు నన్ను చేస్తే ఏమైనా చేయగలరేమో కానీ నాకేం పర్వాలేదు, ఓపెన్గా చెప్తున్నా. నేను ఇవాళ నాకు ఈ బాబు విజయప్రసాద్ రెడ్డి గారు ఈ అవకాశం కల్పించి, నాకు నిజంగా ఆ బాబు వాక్యం మీరు కూడా ఒకసారి వినండి. మీ మనసులో అయినా సరే మీరు పైకి అనవద్దు. మీ మనసులో ఒకటి తెలియదా, ఈ వాక్యం బాగుంది మనం అనుకోమా? ఇంత చదువు, నేను వాక్యం తెలియని వాడినే ఎంత ఇన్స్పైర్ అయ్యానంటే, వాక్యం తెలిసిన వాళ్ళు మీరెంత ఇన్స్పైర్ అవ్వాలి. దయచేసి మోటి వాళ్ళందరినీ ఓ చోట గ్యాదర్ చేసి, కుంటోళ్ళని గుడ్డోళ్ళందరినీ ఒక చోట గ్యాదర్ చేసి రండి స్వస్థతలు చేస్తామని చెప్పి మీరు తోసేసి మంచోళ్ళని కూడా కింద పడేసి వాళ్ళ ఎముకలు తిరిగిపోయేటట్టు చేయొద్దని మీకు దయచేసి ప్రభుపేట మనవి చేసుకున్నాను. ఇటువంటి ఇకనైనా మానేయండి. నేను డైరెక్ట్గా చెబుతున్నాను, రావాలనుకుంటే రండి. ప్రవీణ్ కుమార్ గారు, ఐజాక్ గారు, ఇటువంటి వాళ్ళందరూ, ఇంకొక ఆయన ఉన్నాడు థామస్, ఈయన తమిళనాడు. ఇవన్నీ నమ్మటానికి నమ్మొద్దు. ఒక యేసు ప్రభులు వారే మళ్ళీ తిరిగి వస్తేనే, ఆయన అంతటా ఆయన చెయ్యి పెడితేనే, ఆయన యొక్క నడిచిన చోట ముట్టుకుంటేనే స్వస్థత. నేను చెప్తున్నాను, ఎవరు నన్ను ఇన్స్పైర్ కాదు,
నేనే చెప్తున్నాను, ఏదైనా కావాలంటే రండి. నా అడ్రస్ రాసుకోండి, నాజరపేట, తెనాలి, కాకాని వెంకటరాజు అని అంటే ఎవరైనా చెప్తారు. రండి, నాతో వచ్చి మాట్లాడండి. పాపం ఆయన బాధలో ఏదేదో మాట్లాడేశాడు. ఆయన ఆవేదన అది. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వీళ్ళని టీవీలో చూపించరండి. తగ్గలేదు అన్నాడు అనుకోండి, తీసేస్తాడు. మొన్న ఏదో సినిమా రిలీజ్ అయింది పండక్కి, దరిద్రంగా ఉందన్నాడు అనుకో మైకి పెట్టగానే, టీవీలో జెమినీ టీవీలో చూపిస్తాడా, మా టీవీలో చూపిస్తాడా? చూపించాడు. చూసిందే చూడబుద్ధి వస్తుంది అన్నాడు అనుకో, 10 సార్లు చూపిస్తాడు. వీళ్ళు అంతేనండి, వ్యాపారం. ఇలాంటి అమాయకులు, ఇలాంటి బాధితులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉన్నారండి. 2-3 వీడియోలు తెర మీదకి తెచ్చి వాళ్ళని మభ్యపెట్టి జరగనివి జరిగినట్టుగా వాళ్ళ చేత మాట్లాడించి కొందరినైతే ఆన్ ది స్పాట్లో భ్రమకు గురి చేసి ఈరోజు క్రైస్తవ్యాన్ని ఒక మాయలోనికి నెట్టేశారు. వాళ్ళ వ్యాపార కేంద్రాన్ని విస్తృతం చేసుకున్నారు, వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచేసుకున్నారు. దాన్ని కదిలిస్తుంటే మన మీద దాడి చేస్తారు, మనల్ని ఏదో ఒకటి చేయాలనుకుంటారు, మన గురించి చెడ్డ చేయాలనుకుంటారు. ఇలాంటి గుడి ద్వారా జరుగుతాయి. స్వస్థత వరాలు మాత్రం ఎవరికి లేవు. ఆ స్వస్థత కూడా నీకు మందుల వల్ల తగ్గని రోగం ఏదైనా వస్తే జరుగుద్ది. ఈరోజు బేతెస్తా కోనేరు ఏమైపోయింది? శిథిలావస్థలో ఉంది. చచ్చిపోయేంత వరకు, యేసుక్రీస్తు వచ్చేంత వరకు మర్చిపోకండి, బేతెస్తా కోనేరు శిథిలావస్థలో ఉంది. వాక్యం మాత్రం ఎప్పుడూ ఆన్లో ఉంది, ఆల్వేస్ ఆన్. ఏది? వాక్యం. మరి బేతెస్తా ఇట్స్ గాన్. అర్థమవుతుందా? అది పోయింది. వాక్యం మాత్రం ఆల్వేస్ ఆన్. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఎప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు వివరించడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రం తండ్రి. దయగలిగిన మా దేవ, విలువైన మీ మాటలు ఆధారాలతో మీ పిల్లల ముందు ఉంచాను. వాటిని అర్థం చేసుకుని జాగ్రత్త కలిగి మీ యందు దృష్టి నిలిపి, మీ యందే మనస్సు నిలిపి, మీ మీద ఆధారపడి జీవించడానికి సహాయం చేయండి. మీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరచండి, భద్రపరచండి. ప్రభువా, తెనాల్లో బాధ అనుభవిస్తున్నటువంటి పెద్ద ఆయన్ని మీ చిత్తమైతే ప్రభువా లేవనెత్తండి. ప్రభువా, ఒకవేళ ఆయనను అలాగే ఉంచి మీ యొక్క రాజ్యానికి చేర్చుకోవాలనుకుంటే మీ చిత్తానుసారంగా సమస్తం జరిగించండి. ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వండి. కూడి వచ్చిన మీ పిల్లల్ని బలపరచండి. తదుపరి మీ మాటలు బోధించబోతున్న అన్నయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో సమస్తము మీ చిత్తానుసారంగా జరిగించమని, రేపటి దినాన్ని కూడా మీ తోడు, మీ సహాయం మాకు దయచేసి సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించినట్లుగా సహాయం చేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభువా మీకు మేము అందించినట్లు, మా ద్వారా మీరు మహిమ పొందుకున్నట్లు సహాయం చేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట
ప్రత్యక్షం కావాలందరూ.